गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी तं नमामि। ॐ ब्रह्म विद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान घन जगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. గురుబోధ ఎప్పుడూ ఉంటుంది. శ్రద్ధ గల శిష్యుడికే దానివల్ల లాభం. కనుక ఏర్పాట్లన్నీ అయినాయి. అందుబాటు అయిన వాడు శ్రద్ధతో వినండి. వివేక్ చూడమని 160 శ్లోకాలు ఒకటి చెప్పడం అయింది గుంటూరులో. 161వ శ్లోకం. 161వ శ్లోకం ప్రారంభం. పంమాంస మేధో అస్తి పురీష అహ ఆశా వహం మతిం మూఢజన కరోతి విలక్షణం వేత్తి విచారశీలో నిజస్వరూపం పరమార్థభూతం. త్వం మాంస మేధో అస్తి పురీష రాశౌ అహం మతిం మూఢజనః కరోతి విలక్షణం వేత్తి విచారశీలః నిజస్వరూపం పరమార్థభూతాం. మూఢజనః అంటే మూర్ఖుడు. ఇక్కడ మూఢులు అంటే నేనెవరో తెలుసుకొని నేనుగా ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు మూఢులు కాదు. మనస్సే నేననుకొని శరీరమే నేననుకునేవాళ్ళు మూఢులు. ఇంకా ఈ మూఢ అనేటువంటి శబ్దం ఇంకా పై అర్థంలో కూడా ఉంటుంది. ద్వైతంలో ఉండి మహావాక్యాలు విన్న తర్వాత కూడా ద్వైతంలో ఉండి అద్వైతం సిద్ధి కోసం అద్వైత జ్ఞానాన్ని సముపార్జించకుండా అక్కడికి తృప్తి పడ్డవాళ్ళు, ఆ పైన ప్రయత్నం చేయని వాళ్ళు కూడా మూఢులే. భజగోవిందం శ్లోకంలో శంకరాచార్యులు మూఢమతే అన్నప్పుడు అది ద్వైత బుద్ధి దాకా తీసుకొచ్చారు ఆ మూఢత్వం. త్వం మాంసారాశౌ. త్వక్ అంటే చర్మం, మాంసము.
మేధః మెదడు, అస్థి ఎముకలు, పురీష అమేధ్యము. పురీష అంటే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా, శరీరం లోపల మన లోపల ఉండేటువంటి అవయవాలు. అంటే అక్కడ అనేక రసాలు, గ్రంథులు, రసాయనాలు అవ్వురేటువంటి వ్యవస్థ అంతా కూడా పురీష. వీటి యొక్క రాశే ఈ శరీరం. అహమతి. వీటన్నిటినీ కూడా నేను అనుకోవడం అనేటువంటి దిగ్గి కరోతి చేయుతున్నాడు. ఎవరు? మూఢాత్ముడు. విచారశీల. నేనెవరు అనేది విచారణ చేయాలి. ఏ విధంగా విచారణ చేయాలి? శరీరం మారుతున్నా నేను మారట్లేదు, చిన్నప్పుడున్న నేనే ఇప్పుడు ఉన్నాను అని. అలాగే మనసులో గుణాలు మారుతున్నా, బాల్యంలో 1వ క్లాస్ జ్ఞానం కూడా లేనివాడు ఇప్పుడు డిగ్రీలు చదివినటువంటి జ్ఞానంతో ఉన్నా, నేను మారిందా, మనసు మారిందా, బుద్ధి మారిందా, జ్ఞానం మారిందా, శరీరం మారిందా, గుణాలు మారాయా, నీ స్వభావం మారిందా, దుర్మార్గుడు మంచివాడయ్యాడా, మంచివాడు చెడిపోయాడా? ఈ రకంగా ఆలోచిస్తే నేను ఆశ్రయించి ఉన్నటువంటి ఇవన్నీ కూడా మార్పు చెందుతున్నాయి. కానీ ఏ నేను నీవు ఆశ్రయించి ఉన్నాయో ఆ నేను యొక్క సత్తాతో, నేను యొక్క చైతన్యంతో, నేనులో ఉండే ప్రజ్ఞతో ఇవన్నీ ప్రజ్ఞావంతమై చైతన్యవంతమై పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా జడ పదార్థాలు. అటువంటి నేనెవరు అనేటువంటిది నేనుని చైతన్య రూపంగా, నేనుని ఈ శరీరంలో నకసిక పర్యంతం వ్యాపకంగా అయినట్టుగా, నేనుని ప్రజ్ఞావంతంగా, జడమైన వస్తువుల్ని చైతన్యవంతంగా ప్రజ్ఞావంతంగా చేస్తూ ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి నేనుని వీటన్నిటి నుంచి ఎవరైతే వేరు చేసుకుంటారో, నేనెవరు అని రమణ మహర్షి చెప్పినటువంటి పద్ధతిలో దాన్ని వేరు చేసుకొని, వేరైన తర్వాత నేను అది చైతన్యము ఒకటే అని ఆ నేనికి ఆ చైతన్యం స్వానుభవం అయిందో అటువంటి వాడు విచారణశీలి. అంటే నిరంతరము ఈ మాదిరిగా ఎవరైతే విచారణ చేయటం అనేటువంటిది అభ్యాసంగా, అలవాటుగా పెట్టుకుంటాడో, ఆ విచారణ చేసేటువంటి స్వభావం కలవాడు మాత్రమే పరమార్థభూతం. ఇది ఇహము, అది పరము. ఇహము అంటే లౌకికము, శరీరానుసారమైనది, ఇంద్రియ భోగ సంబంధమైనది. పరము అంటే ఇంద్రియాలకు అతీతమైనది, మనసు బుద్ధికి అతీతమైనది. నేననే చైతన్యానికి గుర్తిస్తే ఆ చైతన్యం యొక్క మూల పదార్థము ఏ తత్వంగా ఉందో ఆ తత్వాన్ని మనం గ్రహించి అనుభవం పొందటమే పరమార్థం. అటువంటి పరమార్థమైనటువంటిది ఈ నేను యొక్క నిజ స్వరూపము. తన స్వరూపమును అంటే ఎవరిలో వాళ్ళు వాళ్ళ యొక్క నేను యొక్క స్వరూపాన్ని, నిజ స్వరూపం. నిజ అంటే సత్యమైనది, యథార్థమైనది, మూలభూతమైనది అని ఒక అర్థం. జా అంటే పుట్టేది, ఉత్పత్తి నాశనాలు ఉండేది. నిజ అంటే సావు పుట్టుకలు లేనటువంటి నేనుని, ఆ నేనే ఆ పరమార్థంగా ఎవరైతే విచారణ చేసి తెలుసుకుంటాడో వాడికి మాత్రం దేహం కంటే నేను వేరుగా ఉన్నాను, వచ్చేవి పోయేవి ఉత్పత్తి నాశనాలు ఉండేవి మార్పు చెందేవన్నీ కూడా ఇది ఆత్మకి వ్యతిరేకంగా అనాత్మ సంబంధం. నేను అనేటువంటిది మూలంగా ఉండేటువంటి పరమార్థ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. ఈ నేను అదే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నిజమైన సాధకుడు, నిజమైన శిష్యుడు. అలా కానివాడు మూఢుడు. ఈ శ్లోకములను శరీరము కంటే ఆత్మ విలక్షణమైనదను విషయమును తెలియపరుచుతున్నాడు. మూఢజనుడు. ఇక్కడ మూఢులు అంటే ఈ సందర్భంలో మహావాక్య నిర్ణయం చేసిన తర్వాత కూడా తత్వమసి వాక్యార్థంతో తత్వాన్ని అనుసంధానం చెయ్యకుండా ఉన్నవాడు కూడా మూఢుడే. కానీ ఇక్కడ పుస్తకం ప్రారంభంలో ఈ శ్లోకంలో ముందు మన శరీరం దగ్గర మొదలు పెట్టాడు. శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి. ఆ సప్తధాతువులు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. త్వక్ చర్మము, మాంసము, మేధము, శరీరము అంటే చర్మము,
పురీషము అంటే జీర్ణం చేసే అవయవాలు, విసర్జన చేసే అవయవాలు, మన శరీరం లోపల అనేకంగా ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా నేనే అనుకోవడమే మూఢమతి. ఇవి సప్తధాతువులు. ఈ సమూహము నేననేటువంటి బుద్ధితో ఉన్నాడు. జ్ఞాని విచారణ స్వభావం అవుత చేత ఈ శరీరము అస్థిరమని, నశించేదని అలంచి స్థిరమకు తన నిజస్వరూపమును కనుగొడుతున్నాడు. ఎటువంటి జ్ఞాని? విచారణాశీలుడు. ముందు నిన్ను నువ్వు విచారించుకోవాలి, ఈ శరీరంలో విచారించుకోవాలి. పరమాత్మ ఎక్కడో లేడు. పరమాత్మ ప్రజ్ఞ రూపంలో, చైతన్య రూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. నిరవయవంగా, అశరీరిగా, నామరూపాలు లేకుండా వ్యాపించి ఉన్నాడు. అటువంటి పరమాత్మ నీలో కూడా వ్యాపించి ప్రకాశిస్తూ ఉన్నాడు. అందరిలోనూ అలాగే ప్రకాశిస్తూ ఉన్నాడు. పరమాత్మ అందరిలో కూడా వ్యాపించినప్పుడు ఎవరికి వాళ్ళు ఆ పరమాత్మనే, తనలో వ్యాపకమైన పరమాత్మ ప్రకాశాన్ని ఆత్మ ప్రకాశం అని అనుకుంటాడు. అనుకోవడం తప్పులేదు. అంతటా ఉన్న మహాకాశం ఒక కుండ పెట్టినప్పుడు ఘటాకాశం అని అనుకుంటారు. విచారణశీలి ఘటాకాశం మహాకాశం ఒకటే. ఘటము అనశ్వరము, అది నశించేది. ఇక్కడ శరీరం అనేటువంటి పదం వాడాడు. శరీరం అంటే శీరియతే ఇది శరీర అంటే నశించే గుణం ఉందని మనకి తెలియకుండానే రోజు శరీరం అని మనం అనుకుంటున్నాం. మనం నశించే వాళ్ళమా? మన శరీరం నశించేది. నేను అనేటువంటి చైతన్యం ఎప్పటికీ నశించదు. కాబట్టి నశించేది శరీరం అన్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడే. ఇంకా కావాలంటే ఈశ్వరుడు పరంగా చూస్తే విరాట్, హిరణ్యగర్భ, వ్యాకృత శరీరాలను ఎందుకు పేరు పెట్టాం? తెలుగులో శరీరహ అనేటువంటి అర్థంతో పెట్టాం. అంటే దీనికి ఆది అంతం ఉంది, మార్పు చెందేది ఉంది, శాశ్వతత్వం లేదు. కాబట్టి దీనికి ఈ మార్పు చెందడంలోనూ ఉత్పత్తి నాశనాల్లోనూ అది బాధించబడుతుంది. కాబట్టి ఈ బాధ నుంచి మనం విడుదల కావాలి అంటే ఈ శరీరం నేను అనుకోవడంలో నుంచి ఎటువంటి బాధ లేకుండా ఉండేటువంటి ఉండేటువంటిది ఎక్కడో లేదు. మీలోనే ఆత్మగా, ఆత్మ ప్రకాశంగా, మీలోనే ప్రజ్ఞగా, మీలోనే చైతన్యంగా అట్టే మాట్లాడితే నేననే చైతన్యంగా ఉంటా పరమాత్మ. కాకపోతే నేను అంతఃకరణ ప్రతిబింబంగా చిదాభాసుడుగా ఉంది. బింబ ప్రకాశము శుద్ధాంతఃకరణలో ప్రతిబింబ ప్రకాశం నేను ఒకటే. మరణ అంతఃకరణలో ఇవాళ మూఢాత్ముడు ఈ సప్తధాతుమయ శరీరం నేననేటువంటి భావంలో ఉన్నాడు. కనుక శరీరము అనే మాటని రోజుగా శరీరం అంటున్నారు. శరీరం నేను అంటున్నాను. కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ శరీరం నాది అంటున్నాను. శరీరం నాది అన్నప్పుడు శరీరం పోతే నీకెందుకు బాధ? నువ్వు పోవట్లేదుగా. జ్ఞానియున్ను ఉన్న కనుగొనుచున్నాడు, అజ్ఞానియున్ను దానిని మరి ఒక విధముగా కనుగొనుచున్నాడు. చీకటిలో స్థానమును చూసి భ్రమవశాత్తు పిశాచమని తలంచి భయపడుతున్నాడు. అజ్ఞాని ఏం చేస్తున్నాడు? చీకట్లో ఒక చెట్టు కొమ్మలతోటో లేకపోతే కొమ్మలు నరికినటువంటి ఒక దొంగ ఉంది. మసక చీకట్లో అది పూర్తిగా చెట్టు దొంగ కనబడటలేదు, పూర్తిగా కనబడకుండానే ఉండలేదు. ఉంటేనేమో అది దొంగనేమో చెట్టునో కనబడుతుంది. చీకట్లో అయితే అసలు ఏది కనబడుతుంది. మసక చీకట్లో మాత్రం ఆ దొంగ కానీ, ఆ చెట్టు మోడు కానీ, ఆ చెట్టు కానీ చూసినప్పుడు ఆ చెట్టు కొమ్మలన్నా ఆ చింత చెట్టు ఏదో అనుకోండి, అది పిశాచంలాగా జుట్టు ఎరబోసుకున్నట్టు కనబడి భయపడతాడు.
అదే దొంగ అనుకో, ఆ కొమ్మలు నరికేసి మొండి మొండి కొమ్మలుగా అట్లా ఉన్నప్పుడు చేతులు ముడుచుకొని నక్కి కూర్చున్న దొంగలాగా అనిపిస్తాడు. ఆ రకంగా భయపడతాడు. ఇక్కడ భ్రాంతి ఎలా ఉంటుందనేది చెప్తున్నాడు. ఎలా ఉంటుంది భ్రాంతి? పూర్తి చీకట్లో ఏది కనబడదు. తాడు మీద పాము అనుకున్నాం అనుకో, పూర్తి చీకట్లో తాడు కనబడదు, పాము కనబడదు. భయపడేది ఏముంటుంది? పూర్తి వెలుతురులో తాడే కనబడుతుంది, భయపడేది ఏముంది? ఎప్పుడు భ్రాంతి వస్తుంది? మసక చీకట్లో వస్తుంది. మసక చీకటి అంటే అర్థం ఏంటి? సగం చీకటి, సగం వెలుతురు. ఈ రకంగా భ్రాంతి పుట్టడానికి మసక చీకటి కాదు. ఏమీ కనబడకపోవటం తమో గుణం, మనలో ఉన్న స్వభావం. స్పష్టంగా కనబడటం మనలో ఉన్న స్వభావం సత్వగుణం. కేవల సత్వగుణంలో నువ్వు జ్ఞానివి, వస్తు నిర్ణయంగా ఉండగలవు. కేవల తమో గుణంలో మనకి నేను ఒక ఆత్మస్వరూపం అని, నేను ఒక చైతన్యం అని, నేను శాశ్వతంగా ఉంటానని తెలియక ఈ రక్తమాసాలతో సప్తతాతులతో కూడా నశించేటువంటి శరీరం నేను అనుకునేటువంటి భ్రాంతిలో ఉండేవాడు ఎవడంటే వాడు తమోగుణం. ఎటు తిరిగి వచ్చేసి ఎక్కడొచ్చింది ఇబ్బంది అంటే తమోగుణం యొక్క సత్వగుణం యొక్క ఆ రెండు గుణాల యొక్క మిశ్రమాన్ని కనుక తీసుకున్నట్లయితే అది రజోగుణం. చీకటి వెలుతురు రెండు యొక్క మిశ్రమంలో మసక చీకటి వచ్చినప్పుడే భ్రాంతి వచ్చింది. కాబట్టి రజోగుణానికి కారణం భ్రాంతికి కారణం రజోగుణం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు అహం అహం నేను అంటున్నారు. అహమే రజోగుణం. నేను నాదిలో నాది నాది అనేదంతా కూడా మమకారం. ఇది తమోగుణ లక్షణం. నేను 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 అనేది అహంకారం. ఇది రజోగుణ లక్షణం. ఇప్పుడు నేనెవరు? ఇప్పుడు రజోగుణ లక్షణంలో ఉంటే శరీరం నేను అంటాడు. సత్వగుణ లక్షణంలో అయితే నేను ఆత్మని చైతన్యాన్ని అంటాడు. తమోగుణ లక్షణంలో ఉంటే అసలు విచారణే చెయ్యడు. 84 లక్షల జన్మలో ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటాడు. ఇతడు భ్రాంతుడు. ఈలాగన అజ్ఞాన తమములో ఉన్నవాడొకటి చేత పుట్టి అజ్ఞానం కాదు. అజ్ఞాన ఏదైనా సరే తరము తమము. పురుషతరుడు పురుషోత్తముడు. ఉత్తర ఉత్తమ, పురుషోత్తర పురుషోత్తమ మూడున్నాయి. నేను అనేవాడు పురుషుడు. పరమాత్మగా ఈ పురుషుడే అవతరించినప్పుడు పురుషోత్తరుడు. ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము అని, పరబ్రహ్మమే పరమాత్మగా దిగి వచ్చాను, నేను శరీరం ధరించి అవతరించాను అన్నప్పుడు వాడు పురుషోత్తముడు. తరతమ భేదాల్లో ఉన్నాయి. ఇక్కడ అజ్ఞానానికి పెట్టాడు ఆ పదం. అజ్ఞానతమం. ఎంత లోతులో ఉన్నాడు చూడు. మామూలు అజ్ఞానం కంటే ఇంకా ఎక్కువ అజ్ఞానతరం, ఇంకా ఎక్కువ అజ్ఞానతమం. సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న అజ్ఞానం ఉన్నారు. వాళ్ళని ఇక్కడ మూఢుడు అని సంబోధిస్తున్నాడు. అజ్ఞానతమంలో ఉన్నవాడొకటి చేత స్థాణువు వలె జడమయ్యున్నట్టు ఈ శరీరం చేతనత్వ బుద్ధిని చేసి తానని భ్రమపడి జనన మరణాది మొదలైనటువంటి కారణాలతో కూడిన దానివల్ల స్పందించిన భయానికి లోనగుతున్నాడు. ఇక్కడ చేతనత్వ బుద్ధి చెయ్యాలి. చైతన్యమే నేను అనేటువంటి బుద్ధిలో ఉండాలి. బుద్ధి నిర్ణయిస్తుందంటే మానవుడు బుద్ధిని తయారు చేయగలడా? అవయవాలు కావాలంటే వేరే అవయవాలు తీసుకొచ్చి పెడతాడు. గాలి ప్రాణం ఆడకపోతే వెంటిలేషన్ పెడతాడు. గుండెను కూడా మార్పిడి చేయొచ్చు. ఒకళ్ళ అవయవాలు కిడ్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. మీ బుద్ధిని తీసుకొచ్చి నాకు పెట్టచ్చా? ఇది మానవ సృష్టి కాదు. అసలు బుద్ధి సృష్టియే కాదు. ఆ బుద్ధి ఒక యంత్రం, ఒక తెలివైన యంత్రం, ఒక చైతన్యంగా ఉన్న యంత్రం, ఒక జ్ఞానంతో కూడిన యంత్రం. ఆ బుద్ధిని ఖాళీ చేస్తే అది ప్రజ్ఞాన బ్రహ్మ. ఆ బుద్ధిని మనసుకి చేస్తే
అజ్ఞానంగా ఉన్నటువంటి మనతో జత చేస్తే ప్రపంచంలో ఉన్న ద్వంద్వాల్లో నాకు ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది ఆనందము, ఇది బాధ, నాకు ఇదే కావాలి, ఇది వద్దు, అవును కాదు, ఇష్టం అయిష్టం కింద నిర్ణయిస్తున్న బుద్ధి అజ్ఞానం చేత, అజ్ఞాన తమము చేత. కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిదే మానవుల్లో విజ్ఞానమయ క్వశ్చన్లు ఏదైతే ఉన్నదో దాంతో ప్రజ్ఞానం బ్రహ్మ పొందేటువంటి అనుభవం పొందే అవకాశం. ఇది మానవ సృష్టి కాదు. మానవుడు కూడా ఆ బుద్ధిని వినియోగించాలి, మనోమయ కోశం దాటాలి, మనోమయ కోశంలో ఉన్నటువంటి వాసనలు, సంస్కారాలు, అజ్ఞానాన్ని వదిలించుకోవాలి, తురియ స్థితికి వెళ్ళాలి, అవస్థాత్రయ సాక్షిగా ఉండాలి, ఆ సాక్షిత్వంలో బుద్ధి రూపంలో ఉండాలి, నిర్మల బుద్ధిగా ఉండాలి, నిశ్చయాత్మక బుద్ధిగా ఉండాలి. ప్రాపంచిక వస్తువుల మీద నిశ్చయాత్మక కాకుండా ఆత్మ అనాత్మ అనే భేదంలో ఉన్నటువంటి ఆత్మ నిర్ణయంగా ఉన్న నిశ్చయంతో ఉండాలి. అటువంటి బుద్ధిలో ఆ బుద్ధి ప్రజ్ఞారూపంలో ఉండి నీకు అనుభవాన్ని ఇస్తే అది బ్రహ్మ అనుభవంతో సమానం. ఈ ప్రజ్ఞ యొక్క లక్షణాలని బ్రహ్మ యొక్క సచ్చిదానంద లక్షణాలతో పోలిస్తే ప్రజ్ఞా బ్రహ్మ ఒకటే అనేటువంటి మహావాక్యంతో ఆ నిశ్చలమైన, నిర్మలమైన, భౌతికమైనటువంటి ద్వంద్వాల జోలికి వెళ్లకుండా ఆ ద్వంద్వాతీతమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో దాంట్లో కలిగే అనుభవం ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ రాగున వివేకైనటువంటి వాడు స్థాణువును దీప ప్రకాశము చేత స్థాణువుగానే తెలియచున్నాడు. వివేకం అనేటువంటి దీప ప్రకాశం నీలోనే ఉంది, నీ ఆత్మ ప్రకాశం నీలోనే ఉంది, నీ అంతఃకరణకి ప్రతిబింబించినటువంటి చిదాభాస ప్రకాశమే ఈ నేను. ఆ నేననే ప్రకాశము పూర్వంలాగా అజ్ఞానతమంగా తమోగుణంతో చూస్తే అక్కడ స్థాణువు దొంగగానే కనపడతాడు. అసలు స్థాణువో దొంగో రెండూ తెలియదు. ఇక్కడ వివేకం అనే దీపం కావాలి. వివేకం ఎక్కడిది? బుద్ధిలో వివేకం. మరి నేనేమిటి? ఆ బుద్ధి యొక్క ప్రతిబింబమే నేను. అంతఃకరణ యొక్క ప్రతిబింబం నేను అన్నప్పుడు మనసుని, చిత్తవృత్తుల్ని, ఆలోచనల్ని ఆపేసినప్పుడు, విషయవాసనలు, అజ్ఞానాన్ని వదిలేసినప్పుడు, మనసు అందించేటువంటి ద్వంద్వాలకి అతీతమైనప్పుడు అటువంటి బుద్ధి యొక్క ప్రతిబింబమే అక్కడ. బుద్ధి ఒక్కటే మిగిలింది అంతఃకరణలో. అటువంటి అంతఃకరణ ప్రతిబింబమే చిత్ప్రకాశక ఆభాసగా, చిదాభాసుడుగా, నేనుగా ఉన్నది. కాబట్టి వివేకి అన్నప్పుడు ఆ వివేకం నేనుకున్న ఉన్నది అంటే అర్థం బుద్ధికి ఉన్నది అని. ఇక్కడ వివేకం ఏది? ఆత్మానాత్మ వివేకం. ప్రపంచంలో ద్వంద్వాల మీద నువ్వు ప్రదర్శించే వివేకం కాదు. ఆ వివేక దీప్తి ఉన్నవాడు అటువంటి దీప ప్రకాశం చేత, అంటే ఇక్కడ ఆ స్థాణువు నీకు దొంగగా ఎలా కనబడ్డాడు? దీపం తీసుకొచ్చి చూస్తే అది దొంగ కాదు, స్థాణువే తెలిసిందిగా. మరి ఇక్కడ దీపం ఏమిటి? నీ బుద్ధిలో ఉన్న వివేకం అనే దీపంతో చూడాలి. ఆ దీపంతో చూసినప్పుడు ఈ శరీరం నేను కాదు, నేనే, ఈ నేను ప్రజ్ఞారూప. విచారణశీలుడు సాత్విక బుద్ధి గలవాడు. విచారణ ఎలా జరుగుతుంది? పాత విషయ వాసన నిన్ను వెంటాడుతూ నీ మనసు ఆలోచించకుండా ఉంచుదాం అనుకున్నా కూడా నీ వల్ల కాక మళ్ళీ విషయంలోకి వెళ్తూ ఉంటావే. అట్ట ఏ విషయంలోకి వెళ్ళావో ఆ విషయం మీద నీకు ఆసక్తి. విషయం మీద ఆసక్తి ఉందంటే ఆ విషయంతో నీకు అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ అంటే తమోగుణ లక్షణం. రజోగుణ లక్షణం తొందరపాటు. ఒక వస్తువుని నిశ్చయంగా ఇది సత్యమా అసత్యమా అని విచారణ చెయ్యాలి అంటే తొందరపాటు పనికిరాదు. అంతకుముందు ఉన్నటువంటి జ్ఞానంలో ఒక అపోహలు, అది అంతేగా, అది రైతేగా అని గబగబా నిర్ణయం చేయటం రజోగుణం. రైతే కావచ్చు, అయినా చూద్దాం, విచారణ చేద్దాం. శరీరం నేను రైతే, మనసు నేను రైతే, నాకే దుఃఖం అన్నప్పటికీ కూడా ఒకసారి విచారణ చేయండి. దుఃఖం నేనుకా మనసుకా? విచారణ చేస్తే ఏం తేలింది? శరీర సంబంధం అంతా కూడా సాగు పుట్టుకలు, జరామరణాలు. జర అంటే ముసలితనం, ప్రాణ సంబంధం ఆకలి తప్పులు,
మనసు సంబంధం శోకమోహాలు. మరి నేను ఎప్పుడు ఉన్నాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా? ఎప్పుడు ఉన్న నేనకి శోకం లేకుండా ఉన్నాడు, శోకం వచ్చింది, శోకం పోయింది. దాహం వేయకుండా ఉన్నాడు, దాహం వేసింది, తీర్చుకున్నాడు, పోయింది. అవన్నీ వస్తూ పోతూ ఉన్నాయి. వచ్చి రాకముందు ఉన్నాడు, వచ్చినప్పుడు దాహంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, తింటూ ఉన్నాడు, ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడు, ఆకలి తీరిన తర్వాత తృప్తిగా ఉన్నాడు. ఉండటం అనేది ఎప్పుడు? ఆ ఉండటం అనేది ఏదైతే ఉందో అది నేను. ఉండటం అని ఎవరికైతే తెలుస్తుందో అది చైతన్యం. ఉండటం అనేది ఏదో అది సత్తు, ఉనికి. నేను ఉన్నాడా లేడా? మీరంతా ఉన్నారంటున్నారా లేరంటున్నారా? ఉన్నానంటే మీరు సద్రూపులు, తెలుస్తోంది కాబట్టి చిద్రూపులు. సత్తు చిత్తు మీలో ఉంది, ఆ నేనులో ఉంది. అది గ్రహించకుండా, అది శాశ్వతం అనకుండా మీరు తొందరపడి మనసే నేను, నాకు దుఃఖం వచ్చింది అంటున్నారు. ఎదుటి వాళ్ళ దుఃఖం నా దుఃఖం అంటున్నావు. ఎవరో చనిపోతే నువ్వు దుఃఖపడుతున్నావు. శరీరమేగా పోయింది. నేను భగవద్గీత చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. ఏం చెబుతున్నాడు? శరీరాలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. నువ్వు ఆత్మస్వరూపం. ఆత్మ ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వస్తుంది? తెచ్చేవాళ్ళు ఎవరు, పుట్టేవాళ్ళు ఎవరు? విష్టి ధర్మం ఎందుకు? సమిష్టి ధర్మం, సమాజ ధర్మం చూడు. చూసేవాడు కూడా నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు చూడాలి. అది క్షత్రియ ధర్మం, స్వధర్మం అని నిన్న బోధిస్తున్నాడు. కర్మను తప్పించుకోలేరు ఎవరు. కర్మ చేస్తూ కూడా ధర్మంగాను, స్వార్థం లేకుండా, వ్యక్తి కోసం వ్యష్టి కోసం కాకుండా సమాజం కోసం, సమిష్టి కోసం. అది నువ్వు క్షత్రుడైతే నువ్వు చెయ్యాలి. నువ్వు బ్రాహ్మణుడైతే నువ్వు వాళ్ళకి బోధించాలి, బుద్ధి చెప్పాలి. క్షత్రుడైతే ముందు ఎవరు బాధపడుతున్నాడో వాళ్ళకి ఊరట కలిగించాలి, సహాయం చేయాలి. ఎక్కడ అధర్మం ఉందో అధర్మాన్ని పోగొట్టేటువంటి పని సామధాన భేద దండోపాయాలుగా వరుసకుపోవాలి. దండోపాయం తప్పదన్నప్పుడు క్షత్రియ ధర్మం, బ్రాహ్మణ ధర్మం ఏమిటి? సమధమాలు పాటించాలి, బుద్ధి చెప్పాలి, జ్ఞానం బోధించాలి. ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వాడిని. అజ్ఞానులు అనేక స్థాయిల్లో ఉంటారు. మంచి చెడు వరకే ముందు చెప్పాలి, తర్వాత ధర్మాధర్మాలు చెప్పాలి, తర్వాత స్వార్థం విడిచిపెట్టమని చెప్పాలి, తర్వాత వీలైతే సుఖపడు. ఒకళ్ళని బాధ పెట్టి మాత్రం సుఖపడదు. ఒకళ్ళ బాధతో నీకు సుఖం వచ్చేటైతే నువ్వు త్యాగం చేయి. ఎవరికి బాధ లేకుండా నువ్వు సుఖం వస్తే నువ్వు అనుభవి. తర్వాత సుఖం కూడా వద్దు, వైరాగ్యం. తర్వాత బుద్ధివాక్యం, వివేకంతో కూడిన వాక్యం, తర్వాత జ్ఞానవాక్యం, తర్వాత అనుభవ వాక్యం. ఇలా శిష్యుల యొక్క స్థాయి భేదం నుంచి గురువు చెప్తూ బోధిస్తూ. కనుక ఈ బోధ వినటానికి వచ్చిన వాడు, ఏకాగ్రతతో వినేవాడు, బుద్ధిని తన అధీనంలో పెట్టుకొని శ్రద్ధతో వినేవాడు, సత్వగుణంలో ఉంటేనే ఏదైనా వాడు గ్రహించి ఆచరించి పట్టుదలతో ఆ సాధన చేత తన స్వరూప జ్ఞానానికి ఆటంకంగా ఉన్నవాడిని నిగ్రహించి నిరోధించి విడుదల కాగలరు. సత్వగుణం లేకపోతే నేనే లేదు. సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నారు. సత్వగుణం ఉంటేనే జ్ఞానం అనేది నీకు సాధ్యం. సత్వగుణంలో ముందు నీకు ఒక ప్రశాంత స్థితి వస్తుంది. జ్ఞానంలో ఆత్మస్వరూపం కూడా పరమశాంతి కాబట్టి ఆ పరమశాంతి స్వరూపమైన ఆత్మకి సత్వగుణంలో శాంత రూపంలో ఉంటే దాదాపు దగ్గరికి వెళ్తావు కాబట్టి గ్రహిస్తావు. రజగుణంలో వ్యతిరేకంగా ఉంటావు, తమగుణంలో పట్టనే పట్టదు. కాబట్టి సాత్విక బుద్ధి గలవాడు ఉన్నతి ఉన్నట్లుగా తెలుసుకునేవాడే సాత్విక బుద్ధి ఉన్నవాడు. ఉన్నతి ఉన్నట్లుగా తెలుసుకోవాలి, ఒకటైతే ఒకటిగా తెలుసుకోకూడదు. అందుకే ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. దొంగని దొంగగా అనుకుంటున్నాడు. ఇందులో ఒక భగవద్గీత ప్రమాణం చెప్పేసానుగా. ఓ అర్జున, ప్రవృత్తి రూప శాస్త్రములను, నివృత్తి రూప మోక్షమును, కార్యమును అకార్యమును, భయమును అభయమును, బంధమును మోక్షమును ఏది వేరుగా తెలుస్తున్నదో అది ఏ సాత్విక బుద్ధి. సత్వగుణం అంటే ఏంటో చెప్తున్నారు. గుణత్రయ విభాగ యోగంలో మళ్ళీ వేరే చెప్పినా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. సాంఖ్యంలో కూడా ఏం చెబుతున్నాడు?
ప్రవృత్తి రూప శాస్త్రం. ఈ ప్రవృత్తి మంచిదే. ప్రవృత్తికి రెండు అర్థాలు ఉన్నాయి. అజ్ఞానంలో విషయాలకు పోయే ప్రవృత్తి, దాని నివృత్తి మార్గంలో పెట్టి ఆత్మవిపు పండించాలి. ఇంకొక ప్రవృత్తి ఉంది, జ్ఞానంలోనే జ్ఞానం కోసమే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నావు, గురుబోధ వింటున్నావు, ఆ శాస్త్రం పట్టుకొని శాస్త్రాన్ని మీద కొట్టు. ఈ ప్రవృత్తి కూడా పోవాలి చివరికి వస్తే. శాస్త్రం మార్గదర్శకమే కానీ శాస్త్రం మోక్షం ఇవ్వదు, శాస్త్రం అనుభవం ఇవ్వదు. శాస్త్రం మార్గం చూపిస్తుంది, మార్గదర్శకంగా ఉంటుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతుంది. ఆ శాస్త్రం రాసిన పుస్తకాన్ని రోజు పూజ చేస్తే నీకు మోక్షం రాదు, అనుభవం రాదు. అందుకే చివరికి వస్తే శాస్త్ర వాసన కూడా వదలమన్నారు. కాబట్టి ఆ శాస్త్రాన్ని పట్టుకు వేళ్లాడేది ఒక ప్రవృత్తి. అనుభవం లేకుండా శాస్త్రం పట్టుకునే ప్రవృత్తిని కూడా నివృత్తి చేయాలి. అప్పుడు కానీ నీ స్వరూప జ్ఞానం అనుభవం రాదు. శాస్త్రమును నివృత్తి రూప మోక్షమును చెయ్యాలి. తర్వాత కార్యమును అకార్యమును ద్వంద్వాలు ఉన్నాయి, చేయటము చేయకపోవడం అనేది. చెయ్యనంత మాత్రాన మోక్షమేనా? చేస్తే పాపమా? అక్కడ ప్రమాదంలో ఉన్నాడు, నువ్వు రక్షించే అవకాశం, నువ్వు కర్మ చేయకూడదని కూర్చున్నావు, నువ్వు చూస్తూ వదిలేసావు, వాడు చచ్చిపోయాడు. నీ వల్ల బతికేవాడుగా, నీకు పాపం చుట్టుకుంది, చెయ్యకపోయినా పాపం చుట్టుకుంది. ఇది అకర్మలో కర్మ ఉంటుంది. నేనేం చేయలేదుగా, వాడు చేస్తే నాకేంటి, నేనేం చంపానా? అవకాశం ఉండి నువ్వు సహాయం చేస్తే బతికే అవకాశం ఉండి నువ్వు చూసి కూడా స్పందించి కూడా నేను కర్మ చేయకూడదు అని కూర్చోను. ఇది అకర్మ. అకర్మలో కర్మ జరిగింది, వాడు చచ్చిన దానికి పాపం నీకు వచ్చింది. అదే గీతలో కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. ఇప్పుడు మనం ఎలా చేయాలి? జీవన్ముక్త స్థితిలో చేసి చేయను వాడికి అంటే కర్మలో అకర్మ. కర్మ చేస్తూనే అకర్మ ఉండాలి, నిమిత్త మాత్రంగా ఉండాలి. నేను దైవం చేతిలో కీలుబొమ్మ పనిముట్టు, ఆయనే నా చేతి చేయిస్తున్నాను. ఇంకా కాకపోతే నా స్వధర్మాన్ని నేను పాటిస్తున్నాను, సమాజ ధర్మాన్ని పాటిస్తున్నాను అన్నప్పుడు నీ కర్మ అంటుంది. అప్పుడు కర్మలో అకర్మ అయింది. అందుకని కార్యమును అకార్యమును, భయమును అభయమును, దేనికి భయపడుతున్నారు మీరు? ప్రపంచంలో ఉన్నదానికి భయపడుతున్నారు. పాపం చేయడానికి కొంతమందికి భయమే లేదు, పాపం చేస్తుంటారు, అయ్యో ఇంత పాపం చేస్తాను భయం, ఇది అభయం. మరి ద్వంద్వాల్లో భయము అభయమా? నిజానికి అభయం అంటే ద్వైతమే భయము, అద్వైతమే అభయం. ద్వైతం ఉన్నంత వరకు నీకు భయం కలుగుతుంది, ద్వైతం ఉన్నంత వరకు ఆశ, మోహము, భయము మూడు ఉంటాయి. ఎప్పుడైతే అద్వైతం సిద్ధించిందో ఆశామోహం, భయం మూడు పోయింది. అది ఆ భయం. అందుకే నిర్భయానంద అని పేరు పెట్టారు గురువు గారు. బంధము మోక్షం. బంధం ఎక్కడుంది, మోక్షం ఎక్కడుంది? శరీరం నేను అనుకునే వాడికి బంధం ఉంది గుర్తిస్తే. మరి శరీరం నేను అనుకుంటూనే మోక్షం పొందొచ్చా? గుళ్ళకెళ్తే వస్తుందా? తీర్థయాత్ర చేస్తే వస్తుందా? నోములు వస్తే వస్తుందా? పారాయణ చేస్తే వస్తుందా? చేసిన రాదు. సప్తధాతుల్లో ఉన్న శరీరము, నశించే గుణం ఉన్న శరీరము, ఆ శరీరం నేను అనుకోవడమే బంధం ఉంది, బాధ ఉంది. దాని నివారణ కోసమే గురుగారిని పట్టుకున్నాను, సాధన చేస్తున్నాను. ఆ గురుగారి కృప వల్ల నాకు మోక్షం వస్తుంది. మొదట్లో అలాగే అంటాం, కానీ నిజంగా మోక్షం ఎలా వచ్చింది? గురుగారు ఇస్తే వచ్చిందా? శరీరం నేననే భావన విడిచిపెట్టకపోతే వచ్చిందా? మోక్షం ఎక్కడో నీకు ఇతర లోకాల్లో, పరలోకాల్లో లేదు. ఆ నేను అనేది మూడు శరీరాలు కాకుండా పోయి బుద్ధి ప్రజ్ఞలో ఉండి, బుద్ధి ప్రజ్ఞగా ఉండి, ఆ ప్రజ్ఞ శాశ్వతంగా అని చెప్పి అనుకొని, ఆ ప్రజ్ఞానం బ్రహ్మని సచ్చిదానంద అనుభవంలో నువ్వు స్థిరమై నేను ఎప్పుడు ఇంతే కదా అనుకున్నప్పుడు అది మోక్షం. కాబట్టి ఇక్కడే ఉంది. ఈ మస్తిష్కం, మనసు, ఆలోచన, అజ్ఞానం దగ్గర నుంచి శుద్ధాంతకరణ హృదయం దగ్గరికి ప్రయాణం చేస్తే ఇక్కడ బంధమోక్షాలు ఉన్నాయి. ఇక్కడ నిత్యముక్తమైనటువంటి స్థితి. బంధమోక్షాలు లేవు అసలు. బంధమోక్షాలు భ్రాంతి. ఎవరికి అంటే శరీరం, మనసు, ప్రాణం మూడు నేను అనుకునేవాడు. శోకమోహాలు నాకు ఉన్నాయనుకునే వాడికి బంధమోక్షాలు. నేను
నేను అని నేననే చైతన్యము, నేనులో ఉన్న జ్ఞానం, ఆ ఉనికి జ్ఞానం, ఆ ఉనికి జ్ఞానం ఏ చైతన్యం అందిస్తుందో ఆ చైతన్యం అందించినటువంటి నీవుగా ఉన్న నేను అనే జ్ఞానమే మోక్షం. అది మోక్ష స్వరూపం, అది ఆనంద స్వరూపం, అదే సచ్చిదానందం. కనుక బంధము మోక్షము ఏది వేరువేరుగా తెలుస్తుందో ఈ సాత్వికమైన బుద్ధి మాత్రమే ఈ రకంగా వేరు చేయగలదు. రజోగుణంగా ఉన్న బుద్ధి పొరపాటు పడి వెళ్ళిపోతుంది. ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికైనా కాస్త ఆగి చూడాలి. కొంతమంది పరిగెడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఏం బోధిస్తారు? వాళ్ళు అలసిపోయాక, ఆగాక, వాళ్ళు అనుకుంది సాధించలేకపోయాక అప్పుడు పట్టుకొని ఎందుకు పరిగెత్తావు, ఏం సాధించావు, గెలిచావా ఓడావా, ఇప్పుడు నేను చెప్తావు అంటే వాడు వింటాడు. పరిగెత్తావా, జిల్లెడు కూడా అమ్మ కూడా ఉంది, పరిగెత్తేవాడిని మనం పట్టుకోకూడదు. వాడు పరిగెత్తని ఎక్కడో ఒక చోట ఆగుతాడు, అప్పుడు పట్టుకో. గురువు కూడా అలాగే పట్టుకో. పరిగెత్తే శిష్యుని పరిగెత్తమని వదిలేస్తాడు. ఎవరైనా ఒక చోట ఆగి ఏమిటి నేను పరిగెడుతున్నాను, పరిగెత్తి నేను అందుకునేది రైతేనా, దొరుకుతుందా నాకు, అసలు నేను చేస్తున్నాను నేను, కాస్త ఆగి అట్లా ఆగి ఆలోచించడమే సాత్విక బుద్ధి, ఆ పరిగెత్తడమే రజోగుణం. ఏది వేరువేరుగా తెలియతున్నది ఇలా వెడగొట్టాలి. ఆత్మని అనాత్మని, ఆత్మలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని, ఆత్మలో ఉన్నటువంటి సత్యత్వాన్ని, ఆత్మలో ఉన్నటువంటి సహజంగా ఉన్న చైతన్యాన్ని, ఆత్మలో ఉన్నటువంటి ప్రజ్ఞతో స్వానుభవాన్ని ఎవరైతే విడగొట్టుకుని ఇదో పొందాలని కానీ ముందు నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం తీసుకునే బుద్ధే సాత్విక బుద్ధి. దాన్ని విడగొట్టుకోవాలి. ప్రపంచంలోనే అనాత్మ బుద్ధితో ద్వంద్వాల్లోకి వెళ్ళి ఇక్కడ భయం పోవాలి, ఇక్కడ బంధం పోవాలి, ఇక్కడ మోక్షం కావాలి, ఇక్కడ అభయం కావాలి, ఇక్కడ అకర్మ కావాలి. బంధంలో కర్మ అకర్మ రెండు కూడా అంటుకునేవి. నేనుగా ఉన్న జ్ఞానంలో కర్మ చేసినా అంటుంది. వాడినే సాంఖ్యయోగంలో భగవద్గీత స్థితప్రజ్ఞుడు అన్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి? నిశ్చలమైన శుద్ధాంతకరణగా ఉన్నటువంటి బుద్ధిలో కలిగే అనుభవమే ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞలో స్థితమై కదలకుండా ఉండటమే స్థిత ప్రజ్ఞ లక్షణం. అతి సాత్విక బుద్ధి ముందు కావాలి. యయా ధర్మం అధర్మం కార్యమేవ యథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. మళ్ళీ సాత్విక బుద్ధి చెప్పాడు, తర్వాత రాజసిక బుద్ధి చెప్తున్నాడు. ఏ బుద్ధి ధర్మ అధర్మములను కార్య అకార్యములను వేరువేరుగా ఉన్నా కానీ వారిని అలా ఉన్నట్లుగా తెలుసుకోలేడో వాడు రజోగుణం. వేరువేరుగా విడదీసి తెలుసుకునే బుద్ధి సాత్విక బుద్ధి అయితే, వేరువేరుగా చూస్తూ అది వేరనేటువంటిది నిర్ణయం చేయలేక ఉండేటువంటి బుద్ధి రాజసిక బుద్ధి. ఉన్నవానిని ఉన్నట్లుగా, నశించేదాన్ని నశించేదిగా, శాశ్వతంగా ఉన్నదాన్ని శాశ్వతంగా ఉన్నట్లుగా ఇలా వడకొట్టి నిర్ణయంగా చేసుకోలేనివాడు రాజసిక బుద్ధి. చేసుకోగలిగిన వాడు సాత్విక బుద్ధి. ఆత్మని అనాత్మని ఒక హంస పాలు నీరు వేరు చేసినట్లుగా అనాత్మని ఆత్మని విడివిడిగా తెలుసుకొని ఇది అనాత్మ కదా, ఇది బంధము కదా అని దీన్ని విడిచిపెట్టి, హంస ఎట్లయితే నీళ్ళని విడిచిపెట్టి పాలని మాత్రమే స్వీకరిస్తుందో, నిత్యము సత్యమైన నీ స్వరూపం నేనులో ఏదైతే ఉన్నదో ఆ నేనుని శుభ్రంగా శుద్ధం చేసి ఆ శుద్ధ నేనుగా ఉండేటువంటి ప్రయత్నం చెయ్యాలి అని ఆత్మ విషయాన్ని విడగొట్టుకొని తెలుసుకుంటాడో, ఆ హంస వలె ఆత్మానాత్మని పాల్గొనేలాగా వేరు చేస్తాడో, ఆ వేరు చేయగలిగినటువంటి బుద్ధి సాత్విక బుద్ధి. ఇలా వేరు చేయటం చేతకాని బుద్ధి రాజసిక బుద్ధి. ఇక తామసిక బుద్ధి చెప్తున్నాడు. ఏ బుద్ధి తమస్సుతో కూడినదై అధర్మమును ధర్మముగాను, ఇంకా రివర్స్ ఇది. రజోగుణ వాడేంటి?
ధర్మాన్ని అధర్మాన్ని చూస్తాడు, కానీ విడగొట్టుకోడు. సాత్విక బుద్ధి ధర్మాన్ని అధర్మం చూస్తాడు, విడగొట్టుకోడు. తామసిక బుద్ధి ఏంటి? ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను రివర్స్లో చూసేవాడు తామసిక. ఇవాళ కరోనా ఉంది, జాగ్రత్తగా ఉండేనంటే మాస్కులు తీసి సమావేశాలు పెడుతున్నారు. వాడిదే బుద్ధి. ఏరి కోరి వాడికి ప్రమాదం, ప్రాణాంతకం తెలిసి తను మునిగి తన బంధువులు చుట్టాలని అందరినీ ముంచేసేవాడు, స్నేహితుల్ని ముంచేసేవాడు. ఏ బుద్ధి అది? తెలిసి కూడా. ఇది తామసిక. ఇవాళ ప్రపంచం తామసిక బుద్ధితో నడుస్తుంది. అంటే విడగొట్టుకుంటున్నాడు. ఏది ప్రమాదమో తెలుసు, ఏది మనకి ప్రమాదరహితమో తెలుసు, ప్రమాదరహితంగా ఎలా ఉండాలో కూడా తెలుసు, ప్రమాదం ఎలా ఉంటే పోతుందో కూడా తెలుసు. చదువుకున్న మూర్ఖుడు, అవివేకి మరి ఇంత ఉండి, ఇంత జ్ఞానం ఉండి ఎందుకు ఇలా ఉన్నాడు? తెలియదా పాపం? తెలిసి కూడా ఉన్నాడు. ఏంటి వీడు? తామసిక బుద్ధి. మరి కరోనా వ్యాపిస్తుందంటే ఇప్పుడు ఎంతమంది తామసిక బుద్ధిలో ఉన్నారు? ఏ బుద్ధి తమస్సుతో కూడినదై అధర్మమును ధర్మముగాను, ధర్మమును అధర్మముగాను తెలియచున్నదో, ఇలాగున సకలమును వ్యతిరేకంగా, విరుద్ధంగా చూసే దృష్టి ఉంటుందో వాడికి, అదే తామస బుద్ధి. ఇట్టి బుద్ధులు కలవారు అట్టివారలే. బుద్ధి ఒకటైతే నువ్వొకటి కాదు. కారణం అంతఃకరణలో, ఆ చతుష్టయంలో బుద్ధి ముఖ్యమైనది. బుద్ధిలో ఏ నిర్ణయం అయిందో ఆ అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్న చిదాభాసుడని నేనులో కూడా అదే నిర్ణయం. బుద్ధిలో ఏ అనుభవం ఉన్నదో నేను కూడా అదే అనుభవం ఉంటుంది, ఆ ప్రతిబింబం కాబట్టి. ఆ బుద్ధి సాత్విక బుద్ధి అయితే నేను కూడా సాత్వికుణ్ణే. ఆ బుద్ధి రాజసిక బుద్ధి అయితే నేను కూడా రాజసికుణ్ణే. బుద్ధి తామసికుడైతే నేను కూడా తామసికుడు. కాబట్టి వీళ్ళు నేనని విడగొట్టుకోవట్లేదు. విడగొట్టుకోవడానికి పనికొచ్చే బుద్ధి పరిధిలో కూడా లేరు, మరీ మనోపరిధిలో ఉన్నారు. మనోపరిధిలో ఉండి, ఆ మనసులో ఉన్న అజ్ఞానంలో ఉండి అవివేకంగా నడుచుకుంటూ, బుద్ధిలో ఎంత చదువు వచ్చినా, ఎంత వివేకం వచ్చినా, ఈ మంచి చెడు అనుభవం స్వానుభవానికి ఎన్నిసార్లు అటువంటి అనుభవం కలిగినా మళ్ళీ అదే తప్పు, అదే తప్పు, అదే తప్పు వాడు చేస్తున్నాడు. ఒకదాన్ని బట్టి ఒకటి వ్యతిరేకంగా అనుకుంటున్నాడు అంటే వాడెవడు? సాత్విక బుద్ధి. అక్కడ సాత్విక బుద్ధి అజ్ఞానమే. తామసిక బుద్ధి, తామసిక బుద్ధి అజ్ఞానమే. రాజసిక బుద్ధి అజ్ఞానమే. అయితే తామసిక బుద్ధి కూడా అజ్ఞానమైన జ్ఞానానికి అందిస్తుంది. తామసిక బుద్ధి తిరోగమనం చేస్తుంది. రాజసిక బుద్ధి నిర్ణయిస్తుంది, పాటించడు. సాత్విక బుద్ధి నిర్ణయించి, ఆచరించి, పాటించి ఆ బుద్ధికి అవకాశం, ఆ బుద్ధికి జ్ఞాని అయ్యే అవకాశం. సాత్విక బుద్ధి కూడా 3 గుణాలు కూడా అజ్ఞానమే. కానీ సత్వగుణంలోకి ఒకసారి మీరు వచ్చాక జ్ఞానాన్ని అందుకునేటువంటి అవకాశం ఆ బుద్ధితోనే ఉంది. ఈ రాజసిక తామసిక బుద్ధితో లేదు. దేహో 162వ శ్లోకం. దేహో అహమిత్యేవ జడస్య బుద్ధి దేహే చ జీవే విదుషస్త్వహంతి వివేక జ్ఞానవతో మహాత్మనో బ్రహ్మా అహమిత్యేవ మతి సదా ఆత్మని. దేహ అహం ఇది ఏవ జడస్య బుద్ధి దేహే చ జీవే విదుషః తు అహం ధీః వివేక విజ్ఞానవతః మహాత్మనః బ్రహ్మా అహం ఇది ఏవ మతి సదా ఆత్మని. నిత్యానిత్య వస్తు వివేకము లేని మూఢుడు. మూఢుడు అనే అర్థం ఇందాక శ్లోకంలో ఏం చెప్పాడు? సప్తధాతులు ఉన్న శరీరం నేను అనుకునేవాడు మూఢుడు. ఈ శ్లోకంలో ఏం చెబుతున్నాడు? మూఢుడు అంటే నిత్యానిత్య వస్తు వివేకం లేనివాడు. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అక్కడ? శరీరం నేను కాదు,
నేను అనేటువంటి చైతన్యము ఆత్మకి ప్రతినిధి అని తెలుసుకున్నాడు. తెలుసుకొని మాత్రం ఏం లాభం? నిత్యానిత్య వస్తు వివేకం అంటే నేను శాశ్వతము, నేను కానిదంతా మిగతాదంతా కూడా పోయేది. నేను ఇది అనుకోవటం వల్ల అనేక బాధలు బంధమోక్షాలకి కింద మీద నేను నేనుగా ఉంటే అసలు బంధము లేదు, మోక్షం లేదు. అయితే ఉండటము, తెలుసుకోవడం, ఆధ్యాత్మిక ప్రయాణం, ఆ సాధన, విషయవాసనల్ని అధిగమించటం, శమధమాదులు పాటించటం, మరి ఆ విషయాన్ని నిర్విషయం చేయటం కొంచెం కష్టం కావచ్చు. కానీ ముందు నిర్ణయం తీసుకోవాలా వద్దా? నాలో నేను అనేది నిత్యమనేది, మిగతాదంతా అనిత్యమని, ఈ శరీరం నేను అనుకుంటున్నానని ఆ మొదటి మూఢత్వంలో పోయి ఇప్పుడు శరీరం నేను కాదని తెలిసింది, నేను ఆత్మకి ప్రతినిధి అని తెలిసింది. అలాగే ఆ పై శ్లోకంలో తామసిక బుద్ధి పనికిరాదని తెలిసింది, రాజసిక బుద్ధి కూడా ఉపయోగం లేదని తెలిసింది, సాత్విక బుద్ధి అందిస్తుందని తెలిసింది. ఇప్పుడు సాత్విక బుద్ధి దాకా వచ్చావా? ఇప్పుడేం చేయాలి నువ్వు? నిత్యానిత్య వస్తు వివేకం. ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చి నిత్యానిత్య వస్తు వివేకం గురించి నువ్వు ఆలోచించకపోతే, విచారణ చేయకపోతే ఏమైంది? మళ్ళీ బంధ మోక్షాలు ఉన్నాయి. బంధం ఉంది, మోక్షం కోసం ప్రయత్నం చెయ్యు. సాత్విక బుద్ధి అయితే ప్రయత్నం చేస్తాడు, కానీ ఏం ఉపయోగం? నిత్యానిత్య వస్తు వివేకం లేకుండా, ఆ సాధన ఆచరణ లేకుండా నేను ఆత్మని, ఈ మనసు ఆత్మ కాదు అని తెలిసినంత మాత్రాన్ని ఏం ఉపయోగం? కాబట్టి నిత్యాని వస్తు వివేకం అన్న ఊరికే తెలిస్తే కాదు. వివేకం ఎక్కడైతే వాడారో బుద్ధిలో చేరాలి. ఆ వివేకంతో, ఆ నిర్ణయంతో బుద్ధి ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించినప్పుడే అనుభవం వస్తుంది, కానీ ఊరికే తెలుసుకుంటే వస్తుందా? మాట వరుసగా అనుకుంటే వస్తుందా? ఆ నిర్ణయము వివేకం అనే పదంలో ఆ నిర్ణయంతో, ఆ వివేకంలో ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయము నీకు సహజ స్థితి అవ్వాలి. నిత్యమైన నేనే నేను, అనిత్యమైన మనసు నేను కాదు అని నిర్ణయంలో ఉండాలి. అది నిత్యానిత్య వస్తు వివేకం. అట్లా వస్తు నిర్ణయంగా లేనివాడు ఎవడో వాడు కూడా మూఢుడే. మూఢుడు అనేది ఇలా పైకి నడుపుతున్నాడు. ఎక్కడ దాకా మూఢుడు? తమో గుణం ఉన్నవాడు మూఢుడు, శరీరం నేను అనేవాడు మూఢుడు, ప్రాణం పోతుంది వస్తుంది అనేవాడు మూఢుడు. నేను అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే తామసిక బుద్ధి తెలుసుకోడు, ఇంకొంచెం కూరుకుపోతాడు బురదలో. రాజసిక బుద్ధి తెలుసు, కానీ పాటించడు, తెలుసుకోడు, ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు, మోక్షేచ్ఛ లేదు, తీవ్ర మోక్షేచ్ఛ అసలు లేదు. సాత్విక బుద్ధి ఉంటే నిలబడి విచారణ చేసి ఆ బుద్ధికి తీసుకెళ్లి బుద్ధిలో నిర్ణయం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆ బుద్ధిలో నిర్ణయం చేసిన వాడు ఇప్పుడు ఏం చేయాలి? నిత్యానిత్య వస్తు వివేకం చేసుకొని తనలో చూసుకొని ఆ నేనికి అప్లై చేయాలి. ఆ నిత్యత్వాన్ని, ఆ శాశ్వతత్వాన్ని, ఆ సత్యత్వాన్ని, ఆ చైతన్యాన్ని, ఆ సహజత్వాన్ని ఆ నేనికి అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకున్నటువంటి బుద్ధి వాడికి ఆ వివేకంతో తేలాలి. ఆ తేలినటువంటి బుద్ధితో అతను స్థిరంగా ఉండాలి. అటువంటి వాడు అనిత్య వస్తు వివేకి. అంతవరకు ఊరికే ఈ బోధ విన్నంత మాత్రం అవ్వదు. ఆ వివేకం నీ బుద్ధి పరిధిలోకి వెళ్ళి అక్కడ నిశ్చయం కాదు. మనోపరిధిలో వింటున్నారు, కానీ బుద్ధికి తీసుకెళ్తారు. నిర్ణయాత్మకమైన బుద్ధి మనసుకి చెప్పి ఏం ఉపయోగం లేదు. మొదట్లోనే చెప్పా, శతవాన్ లభతే జ్ఞానం. శిష్యులు బుద్ధి పరిధిలో ఉండి వింటేనే శ్రద్ధ కలుగుతుంది. మనోపరిధిలో ఉంటే విషయాలు పక్కకి లాక్కెళ్తూ ఉంటాయి. ఆ మనసుకి ఏకాగ్రత ఉండదు. వినేది తమో గుణం అయితే ఒకటి చెప్తే ప్రాపంచిక విషయ పద్ధతిలో వింటారు, ద్వంద్వాల పద్ధతిలో వింటారు. దాన్నే ప్రవృత్తి నివృత్తి చెప్పారు. అక్కడ ప్రవృత్తి అంటే అజ్ఞానంగా ఉండేది. ఒకప్పుడు శాస్త్రాన్ని పట్టుకోవడం కూడా రైటే, కానీ అది ప్రవృత్తిగా మారకూడదు. ఆ శాస్త్ర వాసన పోవాలి. మళ్ళీ నివృత్తి చెప్పు. అలా కింద ఉంటుంది, పైన ఉంటుంది ప్రవృత్తి నివృత్తి. శ్రేయస్సు అంటాం.
ఏంటి శ్రేయస్సు అంటే లాభం వచ్చేదంతా శ్రేయస్సు, సుఖం వచ్చేదంతా శ్రేయస్సు. కానీ ఆ సుఖానికి ఏం చేస్తే వస్తుంది అంటే ప్రపంచంలో ఆ సుఖానికి కావాల్సిన వస్తువులు సేకరించి వస్తువులు దాచుకొని అనుభవిస్తే వస్తుంది. అప్పుడు ఎప్పుడు ఒక కారణంతో వచ్చే శ్రేయస్సు నిశ్రేయస్సు అనరు, ప్రేయస్సు అంటారు. నిజమైన శ్రేయస్సు ఏది? మోక్షం అడిగేది నిజమైన శ్రేయస్సు. అప్పుడు ఏది ప్రవృత్తి ఏది నివృత్తి? ఒక కారణంతో కూడుకునే శ్రేయస్సుగా ఉన్న దాన్ని శ్రేయస్సు అనే మాట పెట్టి దాన్ని ప్రవృత్తిగా తీసుకొని దాన్ని నివృత్తి చేయాలి. శ్రేయస్సు మోక్షమే అనేది తీసుకొని అదే శ్రేయోదాయకం, పరమ శ్రేయస్సు మోక్షమే అని తీసుకొని అక్కడ బుద్ధిలో అటువంటి వివేకంతో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు అది నిజమైన శ్రేయస్సు. ఆ శ్రేయస్సుకి వెళ్ళడానికి అంత ముందుదంతా కూడా తీసేయాలి, అది నివృత్తి. నాకు తెలియక ప్రవృత్తి నివృత్తికి ఏదో రాసేసాను నిర్వచనాలు. ఆ పైకి వెళ్ళేసరికి తప్పైనాయి, మళ్ళీ దిద్దుకున్నాను. కొంచెము విచారము గలవాడు దేహమేనేనని తలంతును పండితుడు అనగా కొంచెము విచారము గలవాడు అంటే తెలిసినవాడు పండితుడే. పండితుడికి మోక్షం రాదు, జ్ఞానం. విద్వాంసుడు అనేవాడే మోక్ష మార్గంలో ఉండగలడు. వేదాంత శాస్త్రం గుర్తెరిగి కూడా శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి కూడా ఆత్మసాక్షాత్కారము గల మహాజ్ఞాని నిత్య శుద్ధ ముక్త స్వరూపు అయినటువంటి పరబ్రహ్మం. అది కానివాడు పండితుడే. పాండిత్యం కూడా ఎందుకు పనికిరాదు అంటే అతనికి అనుభవం ఇవ్వదు. ఒక గురువు నేను పాండిత్యాన్ని సంపాదించినా కూడా మీకు విషయంగా చెప్తాను కానీ అనుభవించే శక్తి రాదు. ఎందుకంటే నేనే అనుభవం లేదు, మీకే ఇస్తాను. పాండిత్యం ఉన్నటువంటి గురువు పనికిరాడు, కొంతవరకు పనికొస్తుంది. తీరా అనుభవించే టైంకి కొత్త గురువుకి వెళ్ళిపోవాలి. ఏ గురువు అనుభవానికి ఇస్తాడో పండితుడు అనేటువంటి గురువు నుంచి విద్వాంసుడు అనే గురువుకి మీరు పైకి వెళ్ళాల్సిందే, తప్పకుండా వెళ్ళాలి. అక్కడ గురుద్రోహం ఏం లేదు. నిత్య శుద్ధ. శుద్ధ అంటే ఏంటి? మూడు గుణాలు లేకపోవడమే. మూడు గుణాలు ఉండటమే మాలిన్యం. మూడు గుణాల నుంచి విడుదలవ్వటమే శుద్ధం. మళ్ళీ ఒకసారి మూడు గుణాలు లేకుండా మళ్ళీ అప్పుడప్పుడు ఒక గుణం రావచ్చా? రాకూడదు. మూడు గుణాలు లేని స్థితి శాశ్వతం. అందుకని నిత్య శుద్ధ అన్నారు. నిత్య వేరు కాదు, శాశ్వతంగా శుద్ధంగా ఉండాలి. ఒకసారి శుద్ధం అయిపోయినా మూడు గుణాలు లేకపోయినా మళ్ళీ ఏదో గుణంలోకి మళ్ళీ పొరపాటున వెళ్ళకూడదు. అట్లా వెళ్తే శుద్ధయే కానీ నిత్య శుద్ధం కాదు. ఎప్పటికీ దిగజారకపోతే అది నిత్య శుద్ధ. అలాగే ఇక్కడ నిత్య ఒకసారి వాడినా నిత్య శుద్ధ స్వరూపుడు అని వాడినా మీరు ఎట్లా తీసుకోవాలి దాన్ని? నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్త అని తీసుకోవాలి. నిత్య 3 సార్లు వాడాలి. మూడింటికి కలిపి కామన్ గా పెట్టాడు నిత్య. బుద్ధ అంటే ఏంటి? జ్ఞానంతో కూడినటువంటి బుద్ధి. బుద్ధ అంటే ఏంటి? ఇక్కడ స్వరూప జ్ఞానం. ఏ బుద్ధిలో అయితే ప్రజ్ఞానం అనే అనుభవం ఉందో వాడు బుద్ధ. ముక్త ఎవరైతే పూర్తిగా అనాత్మ భావన పోయి, అనాత్మ భావనలో ఉన్నప్పుడు బంధమోక్షాలు ఉన్నాయనుకునేటువంటి భావన కూడా పోయి, బంధమోక్షాలు భ్రాంతిపోయి నేను ఎప్పుడు కూడా పరబ్రహ్మని, నేను ఎప్పుడు కూడా అజ్ఞాన కాలంలోనే కాదనుకొని ఇవన్నీ ఇది కాదు అనుకుంటూ వచ్చి చివరికి నేనైన మాట నిజమే కానీ తెలియక చేసిన పని. ఇప్పుడు నేను అయ్యాను, అయ్యే ఉన్నాను, ఎప్పుడు ఇదే నేను నిత్యముక్తుణ్ణి. అప్పుడు అజ్ఞానం ఉంది, అప్పుడు భ్రాంతి ఉంది, అప్పుడు బంధం ఉందనుకున్నాను, అప్పుడు గురువును పట్టుకున్నాను, శాస్త్రం పట్టుకున్నాను, సాధన చేశాను, అమ్మయ్య ఇప్పుడు నేను ముక్తున్నాను. ఇదంతా తప్పు. నువ్వు ఎప్పుడు బ్రహ్మవే. కలలో నువ్వు జీవుడయ్యావు, కలలో అజ్ఞానిగా ఉన్నావు, కలలో గురువు దొరికాడు, కలలో తిరిగి జ్ఞాని అయ్యావు, కలలో మోక్షం వచ్చింది. మోక్షం వచ్చాక నేను ఎప్పుడు ముక్తుడే అన్నావు, కళ నుంచి బయటకు వచ్చావు.
ఇవన్నీ కళలో జరిగినాయి కానీ నిజానికి ఎప్పుడు బ్రహ్మమే. ఒక కథ ఇది వరకు చెప్పుకున్నాం. ఓ రాజుగారి బిడ్డ చిన్నప్పుడే తప్పిపోయాడు. ఓ సన్యాసి పెంచుకున్నాడు. 16 ఏళ్ల వయసుకి దొరికాడు. ఆయన రాజు బిడ్డ అని తెలిసింది. వాడు ఎప్పటి నుంచి రాజు బిడ్డ? తెలియక 16 ఏళ్ళు రాజు బిడ్డ కాదు, సన్యాసి బిడ్డ. తెలిసిన రాత్రి ఎప్పటి నుంచి? తెలిసిన రోజు నుంచా ముందు నుంచా? ముందు నుంచే రాజు బిడ్డ. మధ్యలో పొరపాటు పడ్డాగా నేను ఎప్పుడు రాజు బిడ్డ. అలాగే నేను ఎప్పుడు బ్రహ్మనే. మధ్యలో పొరపాటు పడి జీవుడిని అనుకొని బంధమోక్షాలు ఉన్నాయనుకొని గురువుని పట్టుకొని శిష్యుడిని అయ్యి తీవ్ర సాధన చేసి ఇప్పుడు అయ్యాను అయ్యేదాకా అయ్యాననే మాట. పరిపూర్ణంగా అయిన తర్వాత ఏమైంది? ఈ పరిపూర్ణం ఆది అంతం లేని పరిపూర్ణం, నిత్యవర్తమాన పరిపూర్ణం. నువ్వు ఎప్పుడు బ్రహ్మవి. ఇప్పుడు ఏమనాలి? నువ్వు వెనకడి తలుచుకొని సిగ్గుపడాలి, నవ్వుకోవాలి. వాడు నిత్యముక్తుడు, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిత్యముక్త స్వరూపుడు. వీడు అజ్ఞానం ఎప్పుడు లేదు, ఎప్పుడు జ్ఞాన స్వరూపుడే. అది నిత్యబుద్ధ అంటే. నిత్యశుద్ధ అంటే ఎప్పుడు నేను త్రిగుణరహితుడిని, నేను ఎప్పుడు పరబ్రహ్మనే. ఏదో గుణాలు పోగొట్టి పరబ్రహ్మ అవటం కాదు, ఎప్పుడు పరబ్రహ్మ. సాధనలో అలా జరిగిన మాట నిజమే. కానీ ఇప్పుడు కాబట్టి నిత్యానిత్య వస్తువు యొక్క ఎక్కడ దాకా నువ్వు నిర్ణయించాలి? నువ్వు నిత్య బుద్ధ, నిత్య శుద్ధ, నిత్య ముక్త స్వరూపమైన పరబ్రహ్మ నేను అని ఒక స్వానుభవం కలిగేదాకా కూడా ఆ వివేకము, ఆ విచారణ చేస్తూనే ఉండాలి. రోజువారి సంఘటనలో అనిత్యమైంది వచ్చినప్పుడల్లా, మనసు దానికి జారిపోయినప్పుడల్లా అనిత్యానికి పోతున్నావు, మనసు అయిపోతున్నావు. నువ్వుగా లేవు, నీకు నువ్వే చెప్పుకోవాలి, సాక్షిగా ఉంటుంది. అటువంటి వాడే నిత్యానిత్య వస్తువు వివేకి. అటువంటి జ్ఞానము దృఢముగా ధ్వజస్తంభం పాతితే ఎలా కదలకుండా చూస్తాము, అలా కదలకుండా ఉండే స్థితి దృఢము. ద్వైతం లేనటువంటిది అపరోక్షం. పరోక్షం అంటే నీకంటే వేరుంటాం. అద్వైతం సిద్ధించినప్పుడు అంతా నువ్వే, నీకంటే వేరే. పరోక్షము కానిది అపరోక్షం, రెండవది కానిది అపరోక్షం, రెండవది ఉంటే పరోక్షం. నీకు విషయాలు బట్టి, దృశ్యాన్ని బట్టి కలిగే అనుభవం పరోక్షం. నీవైనటువంటి అనుభవం ఉంది అపరోక్షం. నువ్వు తప్ప రెండోది లేదు, నువ్వే ఉన్నావని నీ స్వానుభవంలో ఉండటమే అపరోక్షం. బయట ఉన్న విషయాన్ని బట్టి పొందిందేమో పరోక్షం. ఆనందం పొందానని ఇంకా నేనంటూ ఉంటే, నేను ఆనందం రెండు ఎప్పుడైతే ఉన్నాయో పరోక్షం. నేనే ఆనంద స్వరూపుడై నేననే ప్రత్యేకత వ్యవహారం నేను ఎప్పుడైతే పోయిందో అది అపరోక్షం. దృఢమైన అపరోక్ష జ్ఞానము ఎవడు? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు అటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు. ఇతడు సామాన్య జనులకు దేహమే నేనని బుద్ధి కలుగుతుంది మొదటి. అందుచేత వారు దేహము చిక్కినను బలిసినను నేను కృషించి తిని అంటాడు. శరీరం చిక్కిపోతే నేను చిక్కిపోయాను అజ్ఞాని. జ్ఞానం ఏమంటాడు? నేను చెక్కడం ఏంటి, బలవడం ఏంటి? నేను చైతన్య రూపుణ్ణి, నేను నిత్య శుద్ధ ముక్త స్వరూపుణ్ణి. నేను ఎప్పుడూ అలాగే ఉన్నాను. నేను చెక్కడం, బలవటం, మార్పు చెందటం. నేను అసత్పదార్థం కాదు, నేను మారే పదార్థం కాదు, నేను సత్పదార్థాన్ని. శరీరం చిక్కింది, శరీరం బలిసి అనాలి. అట్లా ఎవడంటాడు? ఆ పరబ్రహ్మస్వరూపుడైన వాడు చిక్కింది బలిసింది అనేది శరీరం, నేను కాదు. అజ్ఞానం ఏమంటాడు? నేను చిక్కిపోయాను, నేను బలిసిపోయాను. దాన్ని చెప్పింది అదే రమణ మహర్షి. 4 రోజులు నేనెవరో విని నేను వెళ్ళొస్తానంటే అన్నాడు. నువ్వు వెళ్తున్నావా అన్నాడు. తెకమక పడ్డాడు, అర్థం కాదు. మరి ఏమంట పట్టింది 4 రోజులు బోధ? నేననే చైతన్యం సర్వవ్యాపకం. ఈ శరీరమే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా శరీరం చైతన్యంతోనే ఉంది. కొండని ఆకాశం కదిలిస్తుంటే కొండలో ఉన్న ఖాళీ కూడా అక్కడే ఉంది. ఖాళీ కాదల్లా, కొండే కదిలి. నేను కాదల్లా, శరీరమే కదిలి. 4 రోజులు విని ఏం తెలుసుకున్నట్టు వాడు?
ఆ కొండే బేటిచ్చింది, కొండే పగిలిపోయింది. ఆ కొండలోన ఖాళీగా ఏమన్నా అయిందా? ఖాళీ పగిలిందా? ఆ ఖాళీయే నేను. నేనుకేం కావట్లేదుగా. ఈ ప్రకారము దేహం యొక్క అవస్థలు తన యందు ఆరోపించుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయి. అనాత్మ మీద ఆత్మను ఆరోపిస్తాడు కాసేపు, ఆత్మ మీద అనాత్మను ఆరోపిస్తాడు కాసేపు. ఎవడు? అజ్ఞాని, అవివేకి. నేను ఆనందంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను శాశ్వతంగా ఉన్నాను అంటాడు ఒక్కోసారి. ఈ ఆనందము సుఖము శాశ్వతం అనేది ఆత్మ లక్షణం. నిజానికి నువ్వు అలా ఉన్నావా? ఓల్డేజ్ వస్తుంది, మారిపోతున్నావు, అనారోగ్యం వస్తుంది, అప్పుడప్పుడు బాధలు వస్తున్నాయి, టెన్షన్లు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. ఆత్మ మీద అనాత్మ లక్షణం ఆరోపించావా లేదా? మళ్ళీ ఏమంటావు? నాకు దుఃఖం ఉంది, నాకు బాధలు ఉంది, నాకు టెన్షన్ ఉంది. నీకుందా? నీ మనసుకుంది. నువ్వు ఆత్మకుందా ఇవన్నీ? ఇక్కడేం చేశావు? అనాత్మ లక్షణాలు తీసుకొచ్చి ఆత్మ మీద నీ మీద ఆరోపించుకున్నావు. నువ్వు ఆత్మ ఉండి నీ మీద ఆరోపించుకుంటావు. దుఃఖం నీకెక్కడుంది అసలు? అజ్ఞాని చేసే పని ఇది. ఆత్మ లక్షణాలు అనాత్మ మీద ఆరోపిస్తాడు, ఆరోపించి అదే నిజం నమ్ముతాడు. అది ఆధ్యాస. అనాత్మ లక్షణాలు ఆత్మ మీద ఆరోపిస్తాడు, ఆరోపించి అదే నిజం అనుకుంటాడు. ఇది ఒక ఆధ్యాస. కాబట్టి ఒక ఆధ్యాస అయితే పర్వాలేదు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా ఆధ్యాస. దీన్ని ఏమంటారంటే అన్యోన్య ఆధ్యాస. అన్యోన్య ఆధ్యాస. ఇలాగ నా తలంతులు వీరలు నా చెవి, నా దేహము ఇత్యాది వ్యవహారములు ఉచ్చరించువారైనను మళ్ళీ అంటూ ఉంటారు. శరీరం నేను అంటారు, మళ్ళీ కాసేపు ఉండి ఇది నా చెవు, నా కన్ను, నా ముక్కు అంటారు. అక్కడ విడదీసుకుంటారు. మళ్ళీ నువ్వు జ్ఞానివే కాదు, విడదీసుకుంటావు కానీ జ్ఞానివి కాదు. అజ్ఞానంలోనే విడదీసుకుంటారు కొంతమంది. నా కన్ను, నా చెవు, నా కాలు విరిగింది, నా కాలు బాగైంది, నా కాలు తీసి కొత్త కాలు పెట్టారు, నా మోకాళ్ళు మార్చేశారు చెప్పాలి. అక్కడ నా అంటాం, అక్కడ శరీరం నేను కాదని నీకు నిర్ణయం కాదు మళ్ళీ, కానీ వాడతేస్తావు పెద్ద జ్ఞానిలాగా. నేను వేరు, నా మోకాలు చెప్పు వేరు, నాకు మోకాలు చెప్పు వేరే పెట్టారు అని జ్ఞానిలా మాట్లాడతావు. కానీ నువ్వు అజ్ఞానివే. అంటే ఏంటి? ఆత్మను అనాత్మ మీద ఆరోపించేసావు. ఇత్యాది వ్యవహార పదాలు వ్యవహారంగా అంటారు కానీ నిజంగా జ్ఞానంతో అంటారు. కాసేపు నేను ఇదే శరీరం అంటారు, కాసేపు నా శరీరం అంటారు. రెండు అజ్ఞానంలో అంటారు. కానీ జ్ఞానిగా నేను వేరు, నా శరీరం అన్నారా ఎప్పుడన్నా? లోపల నిర్ణయంగా అన్నారా? నిత్యానిత్య వస్తు వివేకంతో అన్నారా? అది ఆత్మానాత్మ వివేకంతో అన్నారు. వారి అర్థములు తెలియజాలరు అంటున్నారు జ్ఞానిలాగా, కానీ నిజంగా అర్థం తెలియదు, అజ్ఞానంలోనే అనేస్తున్నారు. శాస్త్రజ్ఞానము కల పండితులు వ్యవహార పదార్థములు గుర్తిరుగు వారు ఒకటిచే శరీరములో ఉన్న చైతన్య వస్తువు మరొక్కటి లేదు, అది ఎప్పుడు ఒకటే. అది ఏ జీవుడు. వాడికి శరీరంలో ఉండి చైతన్య వస్తువుగా ఉండి శరీరంతో సంబంధం లేకుండా అలా గ్రహించినటువంటి జ్ఞాని ఆ నేనికి జీవుడు అని పేరు పెట్టాడు. నిజానికి జీవుడు అంటే అది. ఎప్పుడు కూడా వాడు వేరే ఉన్నాడు. ఒక అజ్ఞానికి కలిసిపోతున్నాడు, ఒక జ్ఞానికి విడిగా ఉన్నాడు. ఆ కలిసిపోయేది జీవుడే, విడిగా ఉన్నది జీవుడే. వాడికి జీవుడు అనే పేరు. ఆ జీవుడు అనే పదం ఒక అజ్ఞాని వాడినప్పుడు జీవుడు వేరు, దేవుడు వేరు. ఒక జ్ఞానికి జీవాత్మయే పరమాత్మ. ఒకసారి అడిగారు, ఏమంటే జీవాత్మ అంటే పరమాత్మే కదా. నువ్వు జ్ఞానంలో వేశావు, అజ్ఞానంలో వేశావు. అజ్ఞానంలో వేస్తే జీవుడు వేరు, దేవుడు వేరు. జీవుడు వేరు, శివుడు వేరు. నువ్వు జ్ఞానంలో వేశావా? ఎస్, జీవాత్మ పరమాత్మ. అది ఆ జీవుడు అనేది కామన్ శబ్దం. అక్కడ విడగొట్టే చెప్పావు. నువ్వు నిజంగా విడగొట్టుకున్నావా? జీవాత్మ పరమాత్మ.
విడగొట్టుకోలేదా? అజ్ఞానంలో జీవాత్మ పరమాత్మ ఎట్లా అవుతాడు? కాబట్టి శరీరం నుంచి ముందు నేను విడగొట్టుకోవాలి. ఆ విడగొట్టుకున్న నేనికి జీవుడని పేరు. ఆ జీవుడు అజ్ఞానంలో ఉంటేనేమో అనుభవంలో పరమాత్మ కాదు వాడు. ఆ జీవుడు జ్ఞానంలో ఉంటే ఆ జీవుడే పరమాత్మ. అదే అద్వైతం. పరమాత్మ ఎక్కడో లేడు, నువ్వే ఆ పరమాత్మ, నువ్వే ఆ బ్రహ్మవి అంతే. ఇలా చెప్తాం. అప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటి. ఈ రెంటి యందు అహం అహం మమత్వం అంటే నాది. మమకారం అంటాం. పిల్లలు నా వాళ్ళు అనేదిగా మమకారం. నేను అంటాం. అది అహం. అహంత్వం, మమత్వం. పండితులు కూడా అది విడవరు. ఆ నేను నాది విడవరు. అన్నీ తెలుసు వాళ్ళకి. పండితులు కూడా విడవరు. అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం మాట వరుస ఉంది కానీ విడగొట్టుకోలేదు. శాస్త్రంగా విడగొట్టాడు, అనుభవంగా ఒకటి కాల. ఏం లాభం? స్వానుభవ వేత్తలో స్వానుభవం వాళ్ళు. వేత్త అంటే ఏంటి? విద్ అంటే తెలివి, వేత్త అంటే తెలుసుకున్నవాడు. స్వానుభవాన్ని తెలుసుకున్నవాడు స్వానుభవవేత్త. శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు శాస్త్రవేత్త. ఆధ్యాత్మికం తెలుసుకున్నవాడు ఆధ్యాత్మికవేత్త. తను తాను తెలుసుకున్నవాడు విద్వాంసుడు. విద్దు విద్య అంటే తెలుసుకోవడం. విద్య నుంచి వచ్చిందే వేదం. వేదం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకునే జ్ఞానం. తెలుసుకోవడానికి వాడు తప్ప రెండోది లేదు. అంటే తాను తానైన జ్ఞానం. తాను తానైన జ్ఞానం లేని వాడికి తాను తానైన జ్ఞానం చెప్పే వేదమే శాస్త్రం. శాస్త్రం తెలిస్తే అది మార్గదర్శకం. ఆ శాస్త్ర వాసన వదలాలి. ఆ శాస్త్రం ద్వారా నీ స్వరూపం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నీ స్వరూపంలో నువ్వు నిలబడాలి. నిలబడకపోతే నువ్వు కేవలం పండితుడివి. చెప్తున్నాడు ఆ పండితులు కూడా ఇలా వెడగొట్టుకోలేరు అని. స్వానుభవవేత్తలో ఆ చైతన్య వస్తువే పరబ్రహ్మం. శాస్త్రంలో పరబ్రహ్మని ఏదో నీకు అర్థం కాని తెలుసుకున్నట్టు అనుకుంటున్నావు. అసలు నువ్వే ఆ పరబ్రహ్మం అని చెప్పి తెలుసుకోవాలి. నీ మీద ఎప్పలే కానంత వరకు ఆ పాండిత్యం పనికిరాదు, ఆ శాస్త్ర జ్ఞానం పనికిరాదు. ఆ పరబ్రహ్మము ఆ సద్వస్తువు. సత్ అంటే ఏంటి? మార్పు చెందకుండా శాశ్వతంగా అన్ని కాలాల్లో ఉండేది. ఆ సద్వస్తువే తానని తలంచి తత్ స్వరూపులై, అదే నేనని ఆ స్వరూపులై, తత్ అంటే ఆ ఉందురు. స్వానుభవంగా ఉండేవాళ్లే ఉంటారు. అట్లా స్వానుభవం లేని వాళ్ళు, పండితులు లాంటి వాళ్ళు ఉండలేరు. ఇదే విషయం శ్రీ రాముల వారి ఉపదేశమును వినిన ఆంజనేయ స్వామి ఈ ప్రకారంగా చెప్పారు. ఎంతవరకు అప్లై చేసుకున్నాడు ఆంజనేయ స్వామి? దేహం నేను కాదు వరకు అన్నాడు. అప్పుడు ఏమైంది? ఆ భగవంతుడికి నేను భక్తుణ్ణి, దాసుణ్ణి అన్నాడు. ఒక చైతన్యం ఉంది, నేననే చైతన్యం ఉంది. ఆ పరమాత్మ ప్రకాశంకి నేననే చైతన్యము ఒక అంశ, ఒక ప్రతిబింబం, ఒక చిదాభాస అని తెలుసుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఆ రాముడు పరమాత్మ, ఆ రాముడి యొక్క అంశని ప్రతిబింబాన్ని నేను నిజంగా ఆత్మ ప్రతిబింబమే నేను. ఇంకొంచెం పైకి వెళ్ళాడు. రాముడు పరబ్రహ్మే, నేను పరబ్రహ్మే, నేను లేడు, రాముడు లేడు, పరబ్రహ్మమే ఉన్నాడు. 3 స్టెప్పులు చెప్పాడు. దేహ బుద్ధ్యాతు దాసో అహం. శరీరం నేను అనుకున్నప్పుడు రాముడికి నేను దాసుణ్ణి. జీవబుద్ధ్యాత్ స్వతంశక. జీవుడు అంటే ఏం చెప్పాం పైన? శుద్ధాంతఃకరణ యొక్క ప్రతిబింబమే జీవుడు. అజ్ఞానికి జీవుడు వేరు, పరమాత్మ వేరు. జ్ఞానికి జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఇప్పుడు ఏమన్నాడు? ఆ పరమాత్మలో ఏ చైతన్యం, ఏ జ్ఞానం అయితే ఉందో నాలో కూడా అదే జ్ఞానం ఉంది అన్నాడు.
ఇది సారూప్యముక్తి, సాహిత్యం కాదు. ఆయన నేను ఒకటే అంటున్నాడు. ఆయన పూర్ణము, నేను అంశాన్ని అంటున్నాడు. ఆయన పరమాత్మ ప్రకాశము, నేను చిదాభాసుని అంటున్నాడు. నేను ప్రతిబింబ ప్రకాశంగా ఉన్న చైతన్యాన్ని అంటున్నాడు. ఇంకా బింబ ప్రతిబింబ విచారణ చేసి ప్రతిబింబం లేనే లేదు, ఉన్నది బింబమని, ఆ ప్రతిబింబం ఈ దేహంలో అట్లా అనిపిస్తుందని, ఈ దేహం శాశ్వతం కానప్పుడు ప్రతిబింబం అనేది ఎప్పుడు లేదని, ఈ ప్రతిబింబ జ్ఞానంతో దాన్ని పట్టుకొని ప్రతిబింబం లేనిదిగా చేసుకోవాలి ఇందులో ఉండంగానే. అదే తత్వమసి వాక్యం చెప్పేది. బింబంగా ఉన్నది తత్తని, ప్రతిబింబంగా చిదాభాసులో కలిగిన అనుభవం త్వమని, ఈ చిదాభాసుడు శరీరంలో ఉన్నప్పుడే నేను అంటాడని, ఆ తర్వాత వీడు నేను అనడని, కనుక ఆ తత్స్వరూపం నేను అనదని, నేననే అంశం లేనే లేదని, ఎప్పుడు అదే ఉందని, తాత్కాలికంగా శరీరంలో ఉన్నప్పుడు నాకు అలా ఉన్నప్పటికీ ఇది కాదని, దీన్ని వాచ్యార్థంగా విడిచిపెట్టినటువంటి జ్ఞాని ఎవడో వాడు నేను పరబ్రహ్మ, రాముడు నేను ఒకటే అంటాడు. అది 3వ స్టెప్. ఆత్మబుద్ధ్యాత్వం మే వా అహం ఇది మే నిశ్చితామతి. నేను ఆత్మస్వరూపం ఉన్నప్పుడు ఆత్మ పరమాత్మ ఒకటే. అప్పుడు రాముడు పరబ్రహ్మము, నేను పరబ్రహ్మము. రాముడు వాచ్యార్థంగా విడిచేయాలి, నేనని ఆంజనేయుని కూడా వాచ్యార్థంగా విడాలి. లక్ష్యార్థంగా పరబ్రహ్మమే ఉన్నాడు. తేల్చాడు ఆంజనేయ స్వామి. దేహబుద్ధితో నీ దాసులను, జీవబుద్ధితో నీ అంశుడను, ఆత్మబుద్ధితో నువ్వే నేను. అది నేను సారాంశం. చాలు, 2 శ్లోకాలు పూర్తయింది. 162 అయిపోయింది. ఇంకా ఉందా టైం? ఇంకో శ్లోకం 163. అత్రాత్మ బుద్ధి చజ మూఢబుద్ధి. మళ్ళీ మూఢం వచ్చింది, ప్రతి శ్లోకానికి మూఢం వస్తుంది. మూఢుడు ఎంత పైకి వెళ్ళినా అద్వైతం చిత్తించేదాకా వాడు మూఢుడే. అందుకని భజగోవిందంలో పాప ముసలాయన శాస్త్రం చేస్తుంది, అంత విషయంగా తెలుసుకున్నాడు, అనుభవం లేదు. వాడిని మూఢమతి అని భజగోవిందం శ్లోకాన్ని. అదే అంత వాడు కూడా మూఢుడేనా? మనం మూఢ అనే శబ్దం మనం వాడుకలో వాడు మూర్ఖుడురా అంట, అట్లా తీసుకోకూడదు. తన స్వరూపం తెలియనంత వరకు వాడు మూఢుడే. ఆత్మాత్మ బుద్ధి త్యజ మూఢబుద్ధే పక్ మాంస మేధో అస్తి పురీష రాశౌ సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. అత్ర ఆత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే మాంసమేధో అస్తి పురీషరాశౌ సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. భజస్వ అంటే కలిసిపోవడం. అత్ర హే మూఢబుద్ధే, ఓ జడమతి, ఈ సప్తధాతుమయ సముదాయమైనటువంటి శరీరము, ఈ శరీరములో ఆత్మబుద్ధి నేననేటువంటి బుద్ధి చజా విడుమా. ఈ శరీరంతో కూడి ఉన్నాను, శరీరంగా ఉన్నాను అనేటువంటి ఈ శరీరమే ఆత్మ. అక్కడ ఆత్మ అంటే నేనని తీసుకోవాలి. ఈ శరీరమే నేను అనేటువంటి మూఢబుద్ధి విడుమా. ఓ మూఢాత్మ, ఈ సప్తధాతుమయంగా ఉన్నటువంటి ఈ శరీరమే నేను అనేటువంటి మూఢబుద్ధిని త్యజించుమా, త్యజ విడిచిపెట్టుమా, త్యాగము చేయుమా. నిర్వికల్పే, వికల్పరహితమైనటువంటి. వికల్పం అంటే ఏంటి? ఒకటైతే ఒకటి అంటాం వికల్పం. వికల్పానికి చాలా అర్థాలు. ఒక ఆలోచన రావడం సంకల్పం, ఆలోచన పోవడం వికల్పం.
నిర్వికల్పం అంటే సంకల్పం వికల్పం రెండు పోవడం నిర్వికల్పం. ఇంకొక అర్థంలో కానీ సరిగ్గా సంకల్పం చేయటం సంకల్పం, వ్యతిరేకంగా సంకల్పం చేయటం వికల్పం. ఇట్లా ఒకే దానికి రకంగా మళ్ళీ ఇంకొక అర్థం ఉంది. వికల్పం అంటే విశిష్టంగా కల్పించుకోవడం, విలక్షణంగా కల్పించుకోవడం విశిష్టం. అయితే ఇన్ని అర్థాలు సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏ అర్థం తీసుకోవాలి. ఇక్కడ నిర్వికల్పం అంటే వికల్పం లేనిది. వికల్పం అంటే వస్తువు ఒకటైతే ఒకటి అనుకోవడం అనేది, ఆత్మ మీద అనాత్మ బుద్ధి ఆరోపించుకోవడం, అనాత్మ మీద ఆత్మబుద్ధి ఆరోపించుకోవడం, ఇదంతా వికల్పం. అటువంటి వికల్పం ఆరోపణ లేకుండా వస్తు నిర్ణయంగా నేను ఇది కానే కాదు అన్నప్పుడు ఆ వికల్ప బుద్ధి పోవడమే నిర్వికల్పం. సర్వాత్మని బ్రాహ్మణి, సర్వమయుడగు ఆత్మని అంటే అందులో సర్వమందులో ఒకే ఆత్మగా వ్యాపించేవాడు సర్వాత్మని. సర్వము అనేకంగా ఉన్న, దేశముగా కాలముగా వస్తువుగా విభాగాలుగా ఉన్న, దేశకాల వస్తు పరిచ్ఛేదం లేకుండా అఖండంగా అవిభాజ్యంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అని అర్థం. సర్వాత్మని బ్రాహ్మణి, అటువంటి ఆ బ్రహ్మ దేశకాల అపరిచ్ఛిన్నుడు, సర్వమయుడకు పరబ్రహ్మయందు సర్వము ఉన్నప్పటికీ, సర్వము ఎన్ని అంశాలుగా భాగాలుగా విభాగాలుగా ఉన్నప్పటికీ వాటన్నిటిలో ఉండి కూడా తాను ఒక్కటే అయినటువంటిది ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మ. రివర్స్ లో మాట్లాడితే ఆ పరబ్రహ్మ సర్వమయుడు, సర్వమందు వ్యాపించి ఉన్నాడు. అణోరణీయానుగా మహతోమహేనుగా అఖండంగా అవిభాజ్యంగా సర్వమందు వ్యాపించి ఉన్నాడు. సర్వములో నానా రకాలుగా ఉన్నా వీడు నానా రకాలు కాకుండా వ్యాపించి ఉన్నాడు. ఆకాశంలో అనేక కుండలు పెట్టినా, అనేక కుండలు తీసేసినా, కుండలు పగిలినా ఆకాశానికి ఎట్టి సంబంధం లేకుండా కుండలో ఉన్న ఆకాశాలు 1000 కుండలుంటే 1000 ఆకాశాలు ఉన్నట్టు కనపడ్డా ఆకాశం మాత్రం అఖండము అవిభాజ్యము, అది ఎప్పుడు కూడా మహాకాశమే అన్నట్లుగా పరబ్రహ్మ ఈ సర్వమందు. ఆత్మబుద్ధి నేనను బుద్ధిని కురుష్వా చేయుమా, ఇలా చేయాలి. నేనెవరు? ఇప్పుడు అఖండముగా అవిభాజ్యముగా అన్ని కాలాల్లో అన్ని చోట్ల అన్ని దేశాల్లో అన్ని వస్తువులో ఆ వస్తువుకి కాలానికి చోటుకి సంబంధం లేకుండా నేనైన నేనుగా కేవల పరబ్రహ్మ స్వరూపంగా అపరోక్షానుభూతితో స్వానుభవ జ్ఞానంతో నేను మాత్రమే ఉన్నాను అనేటువంటిది అయినప్పుడు మాట. ఇప్పుడు అట్లా అనుకో, నీ బుద్ధిలో అలా నిశ్చయంగా అనుకో, అలా అనుకోవడానికి ప్రయత్నం చేయి, అలా అనుకోవడం అభ్యాసం చేయి. అలా అనుకోవడం అభ్యాసం చేయటమే మననం, అలా అనుకోవడం స్థిరం అవటమే నిధిధ్యాస. పరమశాంతి ఎప్పుడైతే అట్లా అనుకున్నావు అది పరమశాంత స్వరూపం కాబట్టి నువ్వు కూడా పరమశాంతంగా ఉండు. ఊరికే కంగారు పడకు, ఆందోళన పడకు. ఏదో అయిపోయింది, ప్రపంచం ఏదో అయిపోయింది, రాష్ట్రం ఏదో అయిపోయింది, దేశం ఏదో అయిపోయింది, సమాజం ఏదో అయిపోయింది, కరోనా వచ్చి అతనాకుతం ఇది ఎప్పటికీ ఏమంటే గురువు గారు ఎప్పటికీ బయటపడుతుంది. పరమాత్మని పరబ్రహ్మని ఈ కరోనా ఏం చేస్తుంది? నేను పరమాత్మలో ఉన్నప్పుడు నీకేమొచ్చింది? ఒకవేళ ఈ శరీరం పోయింది, నీకేమైంది? పోయేది శరీరంగా నువ్వు కాదుగా. అలా ఎప్పుడూ శాంతంగా పరమశాంతంగా ఉండమంటున్నాడు. బుద్ధిని అలా నిలకడ చేసి నిధిధ్యాసలో ఉంచమంటున్నాడు. ఆ క్రమంలో మననం చేయమంటాడు. మననం యొక్క క్లైమాక్స్ లో పరాకాష్ఠలో చివరిలో నిర్ణయంగా నిధిధ్యాసలో భజస్వ అంటే అటువంటి స్వరూపంలో నువ్వు చేరి నువ్వు కూడా అదే స్వరూపంగా భజ అంటే కలిసిపో.
ప్రస్తుతం అజ్ఞానంలో పరబ్రహ్మ వేరు నేను వేరు అనుకుంటున్నావు కాబట్టి కలవాలి. అయిపోయాక కలిసేదేముంది? నువ్వు అదే వేరు భావంతో అజ్ఞానం ఉన్నప్పుడు కలవాలి, పొందాలి, ఐక్యం కావాలి అంటున్నావు. అజ్ఞానం అనే మాట అక్కడి వరకు అది రైతే. జ్ఞానం వచ్చాక ఏముంది? ఎప్పుడు నువ్వు అదే అయి ఉన్నావు, కలిసేదేముంది? కాబట్టి జీవబ్రహ్మ ఐక్యం అని సాధన దశలో ఒక అజ్ఞానికి చెప్పిన మాట. సాధన చివరికి వస్తే జీవుడు బ్రహ్మలో ఐక్యం అయితే ఎప్పుడు పరబ్రహ్మ ఉన్నాడు, జీవుడు లేనివాడు లేకుండా పోయాడు. అలా లయం అయిపోయాడు, ప్రళయం అయిపోయాడు, విలయం అయిపోయాడు, మళ్ళీ రాకుండా పోయాడు. ఉన్నవాడు ఎప్పుడు పోడు, వాడు లేనివాడు కాబట్టి రాకుండా పోయాడు. భ్రాంతిలోనే ఉన్నాడు, జ్ఞానంలో లేడు. భ్రాంతిలో ఉన్నప్పుడు రెండు ఉన్నాయి, జీవ బ్రహ్మైక్యం కావాలి. భ్రాంతి పోయి స్వస్వరూపం వచ్చాక నువ్వు తప్ప రెండోది లేదు. ఎవడ ఐక్యమయ్యాడు? రెండోది ఉందని భ్రాంతిలో ఐక్యమయ్యానని ఆ రోజు తెలియకన్న మాట. కానీ నువ్వు అసలు ఐక్యమయ్యేదేముంది? ఎప్పుడు నువ్వు అదే కాదు. అది భజస్వ అంటే పొందుమా. ఇక్కడే అనేక సిద్ధాంతాలు వచ్చాయి. పొందడం అనగానే విశిష్ట అద్వైతం వచ్చి అంతకుముందు పొందలేదు, ఇప్పుడు నువ్వు పొందుతున్నావు అన్నాడు. తప్పుది అద్వైతం. దేహాత్మ బుద్ధిని విడనూడవలేయునని విడిచిపెట్టడం కాదు, ఓడగొట్టి విడిచిపెట్టి ఓడగొట్టి అవతల పారేయాలి. దాని వంక చూడకుండా దాన్ని అసహించుకుంటాము. నా నుంచి ఈ మాలిన్యం పోయింది, నేను ఇప్పుడు హాయిగా ఉన్నానని అనుకుంటాను. అట్లా ఉండాలి దేహాత్మ బుద్ధి, అలా పోవాలి. అంత మాలిన్యం ఇది, దాన్ని విసర్జించాలి. విసర్జించిన దాన్ని వెనక్కి తీసుకోమను. విడనాడుమా ఏమన్నాడు? విడ ఓడవలి, ఓడగొట్టేసి. విడగొట్టాలి, ఓడగొట్టాలి. ఓడగొట్టం అనే మాట ఎందుకన్నాడు? ఫెవికాల్ పెట్టి అంటించినంత తాదాత్మ్యత నా శరీరానికి నాకు. అది ఫెవికాల్ పెట్టి ఓడగొట్టడం కష్టం కదా. 2 చెక్కలు ఫెవికాల్ వేస్తాడు అడ్వర్టైజ్మెంట్. ఈ చెక్కకు హుక్కు, ఆ చెక్క హుక్కు పెట్టి ఇటో ఏనుగు అటో ఏనుగు పెడతాడు. ఎంత లాగినా అది ఓడదు. అంత అజ్ఞానం ఉంది శరీర తాదాత్మ్యం మనకి. అందుకు ఓడగొట్టుమా అన్నాడు. విడగొట్టాలి, ఓడగొట్టాలి. పదం అది. విడనోడవలేను అని ఉడుగుతున్నాడు, చెప్పుతున్నాడు. ఓయి మూర్ఖుడా, అనిత్య అశుచి అవిద్యాత్మకముకు త్వగాది రాశి. మొట్టమొదటి అజ్ఞానికి మూర్ఖుడా, పనికిరాని వాడని అనాలి. ఇంకొంచెం సాధన చేసిన తర్వాత ఒక సమస్థితి వస్తాడు. అప్పుడు సౌమ్య అంటాడు. ఇంకోసారి గురుపుత్రుడు అయిపోతాడు. అప్పుడు వత్స అంటాడు, పుత్ర అంటాడు. ఇంకోసారి సూచన వాక్యం చెప్తాడు. ఇప్పుడు ఇందులోనే ఉంటాయి ఇవన్నీ. శిష్య కొన్ని శ్లోకాలు చూస్తే ఒక చోట వత్స అంటాడు, ఓసారి శిష్య అంటాడు, ఓసారి పుత్ర అంటాడు, ఓసారి సౌమ్య అంటాడు, ఓసారి శిష్య. శిష్య అంటే ఒక గురువు ఒక సూచన వాక్యం శిష్యుడికి ఉపదేశపూర్వకంగా ఇస్తాడు. ఉపదేశపూర్వకంగా ఇచ్చినప్పుడు గురువు నీలో వ్యాపించి నీకు అనుభవాన్ని క్రియేట్ చేస్తాడు. అప్పుడు శిష్య అంటాడు. ఎంత చెప్పినా నువ్వు మారట్లేదు. అప్పుడు ఓ బిడ్డ, మెల్లిగా లాలించన్నా మార్చాలి. ఒక సమత్వ స్థితి వస్తుంది, ద్వంద్వాతీత స్థితి వస్తుంది. కానీ ఆ పైన అందుకోడు. అప్పుడు సౌమ్య అంటాడు. ద్వంద్వాలు సమంగా చూసేవాడు సౌమ్యుడు. అక్కడ సంబోధనలోనే చాలా సారం ఉంటుంది. ఆ సారంలో అక్కడ ఉన్న సందర్భం, ఆ సందర్భంలో శిష్యుడు ఏం చేయాలి ఆ ఒక్క పదంలో. ఇక్కడ మరి కొంచెం కటుగా అంటున్నాడు. పోయి మూర్ఖుడా, మరీ శరీరం నేనంటుంటే వీడు బోధించాడు బోధించాడు బోధించాడు. వాడు ఎంతకు అసలు ఆ మూర్ఖుడు అనే పదం వాడిని ఎందుకంటే బాగా తిట్టినట్టే. ఇక్కడ అనిత్య అశుచి అని చెప్పానే, మలం మూత్రం, అది అశుచి, మలం అశుద్ధం. అవిద్యాత్మకత్వగా అలా పోల్చాలి. నువ్వు ఎంతకు విడిపోతే దీన్ని కాకినట్ట అన్నాడు. కొంచెం అదేదో కొంచెం మర్యాదగా
బలం అనాలి, అశుద్ధం అనాలి. అలా అశుద్ధాన్ని పట్టుకుంటావేంటి? శరీరం నేనంటాం, అశుద్ధం పూసుకోవడమే. అంత గట్టిగా పూసుకున్నావు, దాని ముందు విడిపించుకో, దాన్ని ఓడగొట్టు. తర్వాత ఇంకేదైనా అంటుకుంటే శుభ్రం చేసుకో. శుభ్రం చేయడానికి ఇక్కడ శుచి అన్నాడు. పదం చూడు ఎట్లా. అనిత్య అశుచి అవిద్యాత్మకమగు త్వక్కాది రాశియందు ఆత్మబుద్ధిని వదలుమా. అనగా ఈ శరీరమే నేనని భ్రాంతిని చెందకు. ఇక్కడ సబ్జెక్ట్ తెలుసు, శరీరం నేను కాదని ఒక మాటలో చెప్పచ్చు. ఇంతగా ఎందుకు చెప్తున్నాము? అజ్ఞానం ఎంత కరుడుగట్టి, ఎంత తాదాత్మకి, మీరు విడిపడటానికి మీరు ఎంత బాధపడుతున్నారు, దానికి ఎంత తీవ్ర సాధన చేయాలో అన్ని ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆ ఒక్క చిన్న వాక్యం, ఆ పదం, ఆ పద ప్రయోగంలో. విడను ఊడగొట్టుమా అంటున్నాడు, ఊడగొట్టమా. అశుచి అంటున్నాడు. మూర్ఖుడా అని తిడుతున్నాడు. అంత గట్టిగా అంటే కానీ ఆ శిష్యుడు కొంచెం కోపం వచ్చి ఈ సంగతి తెలుసుకోవాలి. ఇక్కడ మీ గురువు ఎందుకు అట్లా సంబోధిస్తున్నాడంటే, మీ మీద ప్రేమతోనే, మీరు బాగుపడతలేదని మీ పిల్లలు బాగుపడకపోతే తిడతారుగా, అంతే. మరేమని అనదవేని సర్వ వికల్ప శూన్యమైనట్టు సర్వాంతర్యామి యొక్క పరబ్రహ్మం ఉంది ఆత్మబుద్ధిని. అక్కడ ఒక లక్ష్యంలో పరబ్రహ్మం ఉన్నాడు. ఆయన నిశ్చలంగా ఉన్నాడు, మూడు గుణాలు లేకుండా శుద్ధంగా ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉన్నాడు. ఎవడైతే మోక్షం అని చెప్పి అక్కడికి వెళ్తాడో వాడికి బంధం పోయి మోక్షం వచ్చింది అనుకుంటున్నాడు. అక్కడ ఉన్నవాడికి అసలు ఏనాడు బంధం లేదు. వాడు నిత్యముక్తుడు, నిత్యశుద్ధుడు, నిత్యము త్రిగుణరహితమే, నిత్యము జ్ఞానస్వరూపుడే, నిత్యము ఆనంద స్వరూపుడే, నిత్యము శాశ్వత స్వరూపుడే, సద్ఘనం, చిద్ఘనం, ఆనంద ఘనం. అది శాశ్వతం, ఎప్పుడు అలాగే ఉన్నాడు. వాడికి దానికి రెండో ఆపోజిట్ ఏది రాలేదు, దాని వ్యతిరేకం ఏది రాలేదు, దాన్ని నిరోధించుకుని పోయినవాడు కాదు, ఎప్పుడు అలా ఉన్నట్టు ఉన్నవాడు. నీ లక్ష్యం అది, నువ్వు అక్కడికి చేరావు. అక్కడ చేరితే నువ్వేమనాలి? వాడు ఎలా ఉన్నాడో అదే అనాలి. ఇప్పుడు నువ్వు సాధకులు ఏమనాలి? నేను ఎప్పుడు అదే, నేను నిత్యముక్తుని, నేను చూసుకుని, నేను త్రిగుణ రైతుని, నేను ఎప్పుడు దిగిన వాడిని కాదు, అది చేసిన వాడిని కాదు, నేను ఎప్పుడు అదే స్వరూపం అనేటువంటి బుద్ధిలో నువ్వు మననం చేసి నిధిధ్యాస చేసి మన ముందు బుద్ధిని స్థిరం చేయి. ఎందుకు అలా చేయాలంటే, ఈ ఫెవికాల్ ఊడాలంటే అది పెట్టాలి, దాన్ని ఫెవికాల్ చేసుకోవాలి. ఆ బుద్ధిని నిర్ణయంగా పెట్టి దాన్ని ఫెవికాల్ లాగా పెట్టాలి. ఇక్కడ ఈ ఫెవికాల్ అనాత్మ బుద్ధిని బాగా ఓడగొట్టే అవసరం. ఒకటి వస్తే కానీ ఒకటి పోదు, వెలుతురు వస్తే కానీ చీకటి పోదు, చీకటి పోతే కానీ వెలుతురు రాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ ఎవరు పెళ్లికి రాదు చేసుకోండి. అలా ఉంటుంది. జ్ఞానాగ్ని తగ్గ కర్మాణి అంటాం. జ్ఞానం వస్తే కర్మ అదే పోతుంది. అసలు కర్మ పోతే కానీ జ్ఞానం రాదు, కర్మ పోదు, ఉపాయం కావాలి. కర్తృత్వ రహితగా నిష్కామ కర్మగా కర్మలో అకర్మం చూస్తూ చేయాలి. మరి మధ్య మార్గంలో కొన్ని ఉపాయాలు ఉంటాయి. అజ్ఞానికి ఇవన్నీ కావాలి, నీ లక్ష్యంలో అవన్నీ ఏం లేవు, వాడు ఎప్పుడు నిత్యశుద్ధం. కాబట్టి నీ లక్ష్యం అదైనప్పుడు, గురువుగారు నువ్వు అదే అని చెప్తున్నప్పుడు, ఇదంతా నువ్వు కాదన్నప్పుడు, ఇదంతా కాకిరెట్లాగా చూసి నేను ఇవన్నీ ఓడగొట్టుకొని నేను నువ్వు శుభ్రం చేసుకో. అయితే అయ్యింది, కొంచెం టైం పడుతుందేమో. ఎప్పుడు నేను అదే అనేటువంటిది మరణము నిధిధ్యాసలో పెట్టుకొని దాన్ని గట్టి చేసుకొని అటువంటి బుద్ధితో ఆ స్వరూప లక్ష్యానికి గట్టి ఫెవికాలు ఒక 10 లేయర్లు వేసి అంటించుకోవాలి. దీన్ని ఓడగొట్టుకోవాలి. 2 చేయాలి ఇక్కడ. అనాత్మభావాన్ని ఓడగొట్టాలి, దాన్నేమో గట్టిగా పట్టుకోవాలి. 2 కలిపే చెప్తున్నాడు. ఓడగొట్టుకోవడానికి ముందు తమోగుణం వద్దు, రజోగుణం వద్దు, సాత్విక బుద్ధి కావాలన్నాడు. అవన్నీ ఎందుకో ఏమిటో చెప్పుకొచ్చాం. నువ్వు అలా చేయకపోతే ఎప్పటికీ కూడా నువ్వు పనికి రావాలి. అందుకని ఓ మూర్ఖుడా, గురుగారు నన్ను మూర్ఖుడు అన్నాడు, ఎందుకన్నారు? దీనికోసమే కదా అని ఇంటికి వెళ్ళి కాస్త కొళ్ళాలి, కాస్త రోషం రాదు.
అందుకే ఈ పద ప్రయోగం. సర్వాంతర్యామికు పరబ్రహ్మ మధ్య ఆత్మబుద్ధి, ఆత్మ అంటే ఇక్కడ నేను అదే అనేటువంటి బుద్ధిని పెట్టాలి. చేయుమా దానిచే పరమశాంతిని పొందుమా. ముఖ్య తాత్పర్యం ఏమనగా దేహాత్మ బుద్ధి సంసార రూప బంధములను కలుగజేసి జనన మరణాలతో కూడినటువంటి దుఃఖాన్ని, జన్మ దుఃఖం, జాయా దుఃఖం, జరా దుఃఖం అన్నీ వచ్చి కలుగజేయుచున్నది. ఏతచ్ఛేయో శ్రేయో ఏ అభివందంతి మూఢా జరామృత్యు తే పునరపివా అపి యంతి. దీనినే శ్రేయస్సని ఎవరు తలుచుతున్నారో వారు మాటి మాటికి దేని శ్రేయస్సు? ఈ మానవ జీవితంలోనే ఆనందం పొందాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు మళ్ళీ జనమరణాల్లోనూ, వార్ధక్యంలోనూ, వ్యాధి బాధలు తిరుగుతూనే ఉంటాడు. సుఖాన్ని ప్రపంచంలో ఇంద్రియ సంబంధంగా శరీరానికి నువ్వు ఇవ్వాలనుకున్నంత కాలము నువ్వు ఇక్కడే తిరుగుతావు జనన మరణాలు. ఇది శ్రేయస్సు కాదు, కానీ మన అజ్ఞానంలో దీన్నే శ్రేయస్సు. అవిద్యను ఉపాసించువారు అజ్ఞానము నుందుదురు. శరీరం నేను అనేది అవిద్యోపాసన, నేను పరబ్రహ్మం అనేది విద్యోపాసన. విద్యను ఉపాసించేవాడు అవిద్యను ఎందుకు ఉపాసించాలి? ఇది నేను కాదు అంటాను. విద్యను ఎందుకు ఉపాసించాలి? అది నేను అని స్థిరపట్టాలి. అవిద్యని ఎందుకు కూలంకషంగా తెలుసుకోవాలి? ఇది నన్ను ఎలా బంధిస్తోంది, ఎలా జనన మరణ చక్రం ఎలా తిప్పలు పెడుతోంది, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, దీంట్లో ఉన్న రహస్యం ఏంటి, దీని యొక్క విచారణ, దీని యొక్క వివరాలు ఏంటి, దీని యొక్క సాంఖ్య పద్ధతి ఏంటి అని ఇలా విడగొట్టుకోవడం కోసం చెప్పి అనాత్మ విచారణ, అవిద్య విచారణ చేస్తాం. ఇది కూడా చెయ్యాలి. అవిద్య విచారణ ఎందుకని? దీంట్లోనే మునిగిమని కాదు, దీన్ని వదిలించుకోవడం కోసం విచారణ చేస్తాం. దాని ఎందుకు విచారణ చేస్తున్నా? దాన్ని పొందటం కోసం. చూసావా? అవిద్య కదా అని తోసే ఇట్లా దీని సంగతి ఏంటో సాంఖ్య పద్ధతితో తెలుసుకోకుండా ఉభయం సహ అవిద్యయ మృత్యుం తీర్త్వా విద్యయ అమృతమసు. అవిద్యని సాంఖ్య విచారణ పద్ధతులు తెలుసుకోవాలి, అనాత్మనంతా తెలుసుకోవాలి. పరబ్రహ్మ స్వరూపము నీ లక్ష్యాన్ని, విద్యని, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. రెండూ తెలుసుకోవాలి. మొదటిది ఎందుకు తెలుసుకోవాలి అంటే, అవిద్యని ఎందుకు తెలుసుకోవాలి అంటే, నీ యందు ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఉంచుకోవాలి, ఏది ఊడగొట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది పొందాలి అనే దానికోసం ఈ శరీరం నేను కాదు అనడానికి ఎంతో సాంఖ్య విచారణ కావాల్సి ఉంది. అదంతా అయ్యాక అప్పుడు ఈ శరీరం నేను కాదని నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే ఈ జనన మరణాల నుంచి నువ్వు తప్పించుకుంటావు. అక్కడ ఆ మాట మృత్యుం తీర్త్వా, మరణం అనేటువంటి భయం నుంచి నువ్వు విడుదలవుతావు. విద్యయ అమృతమస్నుతే. ఈ జ్ఞానం ఎందుకంటే నేను ఎప్పుడూ శాశ్వతంగా తావు పుట్టుకలేనటువంటి అమృత స్వరూపుణ్ణి అని తెలుసుకున్నాను. అది ఆ ఈశావాస్యోపనిషత్తుగా ఆ శ్లోకానికి అలా చెప్పుకోవాలి అర్థం. ఇంత లోతుగా ఇంత కరెక్ట్గా ఎవరు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు నాకు దొరకలేదు. మళ్ళీ విని మనం సొంతంగా రాసుకోవాల్సి వస్తుంది. అంటే పండితులు రాస్తున్నారు, అనుభవజ్ఞులు రాయట్లేదు. సంస్కృతం వచ్చిన వాళ్ళు నాకు వచ్చు కదా అని రాస్తారు. సంస్కృతం రాని వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు బాగా రాస్తారు. రాకపోయినా సరే అదోలి. ఇక్కడ కూడా అది వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అవిద్యను ఉపాసించువారు అజ్ఞానమును పొందుదురు ఇత్యాది ఉపనిషత్ ప్రమాణాలు పై విషయమునే దృఢీకరిస్తున్నారు. అంటే మనకి తెలియకుండానే అవిద్యను అంటే శరీరం నేననే ఉపాసన జరుగుతుంది.
ఇప్పుడు ఆత్మనేనని ఉపవాసం జరగాలి. ఇది అనుకోకుండానే జరుగుతుంది. దీన్ని ఎట్లాగైనా బయటపడాలి. సాంఖ్యం తెలియందే సంఖ్యలు వేయడం అంటే అర్థం ఏంటంటే శరీరం నేను, మనసు నేను, బుద్ధి నేను అనేటువంటిదంతా కూడా సాంఖ్య పద్ధతులు విడగొట్టుకుని నేనెవరు అని, నేను చైతన్య స్వరూపం అని, ఈ పంచీకరణ, ఈ గొడవంతా కూడా, ఈ 3 శరీరాలు, పంచకోశాలు, ఇదంతా కూడా వాటి ధర్మాలన్నీ కూడా ఈ జడమైన వాడికి ఆ ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ సుఖ దుఃఖాలు ఎక్కడ వచ్చినాయి, ఈ బాధలు ఎక్కడ వచ్చినాయి అని అడిగితే ఈ నేననే చైతన్యమే జడవాటిని చైతన్యవంతం చేసింది కాబట్టి వాటికి వచ్చింది. వాటికి అంత సీన్ ఎక్కడుంది అంటే మాంసాల వాటికి అంత సీన్ తక్కువ ఉంది. ప్రాణం రాకడా పోకడా చెల్లించడమే తప్ప దానికి జ్ఞానం అనేది లేదు. మనసుకి జ్ఞానం ఉండే అవకాశం ఉంది కానీ అది చెత్తా చెదారం విషయవాసంతో గుణాలతో పడి ఉంది. కాబట్టి అందుకే నిర్విషయం మోక్షం అన్నారు. మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం. ఈ మనసులో విషయాల మీద ఆసక్తి ఉంది, అజ్ఞానంలో పోతుంది అది. అందుకే దానికి బంధం ఉంది అనిపిస్తుంది. అటువంటి మనసుకి ఎప్పుడు బంధం ఉంటుంది. ఆ విషయాసక్తి వదిలేస్తే నిర్విషయం అయితే అసలు మనసు ఏముండదు. మనసు లేకపోతే ఏముంటుంది? మనసు లేని స్థానంలో నేననే చైతన్యం ఎప్పుడు ఉంది కాబట్టి అదే మోక్షం అని తేల్చి చెప్పేశాడు. అందుకని మనసులో కొంత అవకాశం ఉన్నా అది ఆత్మజ్ఞానానికి అడ్డుగా అనేకంగా పోగు చేసుకుంది. ముందు దీన్ని ఖాళీ చేస్తే కానీ ఆత్మజ్ఞానం. అందుకని నిర్విషయం చేయాలి. మరి ఇప్పుడు ఎట్లా మోక్షం కావాలి నాకు? బుద్ధి అని మనసు కంటే పైన ఉంది. అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనసు నుంచి బుద్ధి సాక్షిగా వేరు చేసేటువంటి బుద్ధి యోగం ఒకటి ఉంది. దాంతో కనుక మీరు చేయగలిగితే ఆ బుద్ధిని అనాత్మ భావం నుంచి, మనోవ్యాపారం నుంచి విడగొట్టి దాని అట్లా సాగనిస్తూ నువ్వు స్పందించకుండా, ప్రతిస్పందించకుండా, చెలించకుండా సాక్షిభూతంగానే ఉండగలిగితే అటువంటి బుద్ధికి ప్రజ్ఞాన బ్రహ్మ పొందే అవకాశం. బుద్ధికి తప్ప దేనికి లేదు. ఆనందమయ కోశం ఉంది కానీ అది అజ్ఞానమే. అది ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల్లో ప్రియంబోధం ప్రమోదం అడుగుతుంది. నువ్వు అదే చేస్తావు. బుద్ధి కర్మానుసారణి అంటే ఏంటి? ఆనందమయ కోశం అజ్ఞానంలో ప్రియంబోధం ప్రమోదం అంటే నువ్వు నీ కర్మ ఫలితానికి, ప్రారంభం అనుభవించడానికి, కొత్త కర్మ చేయడానికి నీ బుద్ధి అలాగే పనిచేసుకుంటుంది. దీనికి అంతు పొంతు లేదు ఎన్ని జన్మలైనా. మరి ఏం చేయాలి? మనసు నుంచి బుద్ధి వేరు చేయటమే బుద్ధి యోగం. మనోపరిధి నుంచి బుద్ధి పరిధికి వచ్చి సాక్షిభూతంగా ఉండి మనో వ్యాపారానికి అంటకుండా దాన్ని ఓడగొట్టాలి. అంటే దాన్ని విడగొట్టి ఓడగొట్టాలి. దాన్ని దూరంగా పారేయాలి, విసర్జించాలి. దాన్ని అలా చేయాలంటే అసలు దాని వ్యవహారం ఏంటో తెలియాలి. పూర్తిగా ఫెవికాల్తో ఉన్నవాళ్ళం దీని వ్యవహారం తెలుసుకుంటే కానీ ఈ వివేకంతో, జ్ఞానంతోనే ఆ ఫెవికాల్ ఊడుతుంది. చేతితో లాగితే కాదు. ఇది భౌతికంగా మీకు ఏదో ఉదాహరణగా చెప్పినా మీ నిత్యానిత్య వస్తు వివేకంతోనే ఊడుతుంది. తీవ్ర మోక్షేచ్ఛతోనే ఊడుతుంది. తపనుంటే ఊడుతుంది. వైరాగ్యం ఉంటే ఊడుతుంది. వైరాగ్యం లేకపోయినా, తపన లేకపోయినా పాత పద్ధతిలో కొట్టుకుపోతుంది. ఎంత అనుకున్నా బయటపడలేము. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది. వస్తు నిర్ణయ జ్ఞానం కావాలి, అనాత్మ విచారణ, అవిద్య విచారణ కావాలి. అది ఎందుకంటే అది తెలుసుకొని ఆ సంఖ్యలు విడవడానికి విద్య విచారణ కావాలి. అది ఎందుకంటే ఆ పరబ్రహ్మ ఎలా ఉంటాడో ఆ లక్ష్యం తెలియాలి. ఆ లక్ష్యాన్ని మరణ నిధి చేస్తుంది. అందుకే ఈ రెండు కావాలి. ఈ నిత్యశుద్ధ పరమాత్మ వస్తువే తాను అని. ఇక్కడ తాను అని ఎందుకు వాడుతున్నాడు? నేనే తాను, తానే నేను. నేననేది త్వము, తాను అనేది తత్వం. రెండు ఒకటే తత్వమసి. కాబట్టి పరబ్రహ్మ ఎక్కడో దూరంగా ఉన్నాడు, నాకు అందుబాటులో లేడు అనుకోకండి. ఒక నేనుని ఇలా పాలిష్ చేసి అనాత్మ బుద్ధి విడిచి ఆత్మబుద్ధి నిశ్చయంగా పెట్టుకొని దృఢపడిస్తే ఈ నేనే ఆ తాను అని తత్వమసి వాక్యం చెప్తుంది. ఈ నేను అనేటువంటిది గురువు శిష్యుడు చెప్తున్నాడు. మీ పట్ల అది నేనైనా నేను చెప్పినప్పుడు నీవు అంటాను, నీవు అదేరా అంటూ ఉంటాను.
అది అంటే తత్తు, నీవంటే త్వం. గురువు సంబోధించినప్పుడు ఆ నేను నీవైంది. నేను నీవనే భేదం లేదు, అన్ని నేనులు ఒకటే. గురువు తానై ఉన్నాడు కాబట్టి తాను కానివాడిగా ఉన్న నీలో ఉన్న నేను నీవు అంటున్నాడు. అది ఇప్పుడు త్వం. గురువు తానై ఉన్నాడు, అది తత్తు. తత్ అంటే ఏంటి? అది అని. శిష్యుడు తత్తని ఎందుకంటాడు? దూరంగా ఉన్న దాన్ని ఇలా వేలు పెట్టి అది అంటాడు, దగ్గర వస్తే ఇది అంటాడు, అదే అయితే ఈ అంటాడు, అదే అయి ఉంటే ఈ అంటాడు, దగ్గరుంటే ఇది అంటాడు, దూరంగా ఉంటే అది అంటాడు. నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు పరబ్రహ్మ దూరంగా ఉన్నాడు, అందుకని అది అన్నాడు. గురువుడు సాక్షాత్ పరబ్రహ్మ, తాను అదయ్యి ఉన్నాడు. ఇప్పుడు అదయ్యి ఉన్నవాడికి అది కానివాడితో చెప్పాలి. అది కానివాడు అది దూరంగా ఉందనుకుంటున్నాడుగా. ఆ శిష్యులో ఉన్న నేను గురువు నీవని సంబోధిస్తాడుగా. సంస్కృతంలో నీవంటే త్వం. నీవు అదే అంటున్నాడు. నువ్వు అది లక్షణరీత్యా ఒకటే. వాచ్యార్థంలో నీకు ఏదో వచ్చి ఇవన్నీ అనుకుంటున్నావు కాబట్టి విడిచిపెట్టి చూడు. ఇవన్నీ విడిస్తే నువ్వుగా ఉంటే అదేగా నువ్వు. అది తత్వత్వము, భేదం లేదని చెప్పడమే తత్వమసి. అలా గురువు చెప్పాడు. ఇక్కడ తాను అనేది తత్తు, నీవు అనేది త్వం. అయ్యున్నవాడిదేమో తాను అంటున్నావు, కాని వాడినేమో నీవు అంటున్నావు. కానివాడు త్వము, అయినవాడు తత్తు. నువ్వు అదే అంటే ఈ త్వం తత్తు అవ్వాలి. అవుతాడా? రెండు ఒకటేనే భావంతో వాచ్యార్థంలో ఈ త్వం ఉన్నటువంటి వేరు భావన పోతుందంటే వాడు తానుగానే ఉండిపోతాడు. నువ్వు అదే అని అంటంలో, మన వ్యాకరణంలో, మన మాట్లాడంలో, వ్యవహారంలో నేను నీవు రెండుండి నేను అదే అంటే ఎట్లా ఉంటుంది? ద్వైతం పోవట్లేదు. నేను దాంట్లో ఐక్యం అంటే ఏమవుతుంది? వీడు పోయి దాంట్లో ఐక్యం అయ్యాడు, రెండు కలిసిపోయినాయి అంటున్నాం. నీళ్లు తీసుకెళ్లి పాలల్లో పోసి నీళ్లు పాలైపోయినాయి అంటున్నాం. కానీ అది పల్చటి పాలై నీళ్లు కానీ పాలు కానీ. ఆ అర్థంతో రెండు ఐక్యమయ్యే తీసుకోకూడదు. ఒకటి అజ్ఞానంలో ఉంది లేనిది, ఒకటి స్వరూపము నువ్వు అదయ్యున్నది జ్ఞానం. అక్కడికి వస్తే అది తప్ప రెండోది లేదు, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని గట్టిగా ఎన్నోసార్లు చెప్పి నువ్వు అది అయినప్పుడు ఏమైంది? నువ్వు అదే అయ్యున్నావు. ఇది లేదు అసలు, భ్రాంతి. ఇది పోయింది అంటే అర్థం భ్రాంతి పోయింది. నేను వేరుగా ఉన్నాననే భ్రాంతి పోయింది. నేను ఎప్పుడూ అదే అయ్యున్నాననేటువంటి స్వతసిద్ధమైన జ్ఞానం నీలో కలిగింది అని అనుకోవాలి. కానీ రెండున్నాయి ఒకటైనాయని ఎప్పుడు అనుకో. ఇక్కడే ద్వైతము, విశిష్టాద్వైతం, అద్వైతం పుట్టుకొచ్చాయి. ఆ మాట అలా శాస్త్రంలో, ఉపనిషత్తులు ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో ఎవరి వ్యాఖ్యానం వాడు చేసుకుంటారు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనేది కూడా వేదంలో ఉంది. ఇప్పుడు రెండు ఎక్కడున్నాయి? రెండోది భ్రాంతి అయ్యి ఉండాలిగా, రెండోది అజ్ఞానంలోనే ఉందనుకోవాలిగా. కాకపోతే మాయా అనే పదం పెట్టావా లేదా అనేది వేరు. భ్రాంతికి పర్యాయ పదంగా మాయ పెట్టాం, కానీ లేనిదనేం కాదు. వస్తువు ఒకటైతే ఒకటిగా చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? దానికి ఒక కారణం ఉంది. నీకు విషయ వాసన ఉంది, ఆ విషయంగా నువ్వు చూస్తున్నావు. యద్భావం తద్భవతి. కొన్ని భావాలు అజ్ఞానంలో నువ్వు పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకున్న భావాలు బట్టి నీకు అనుభవం వస్తుంది. ఆ అనుభవం కోసం నిమిత్త కారణంగా రుణానుబంధంగా ఇంతమంది వచ్చారు. వాళ్ళతోటి పెద్ద సంసారం వచ్చింది. అది సుఖ దుఃఖాలు గట్టిగా నువ్వు అనుభవించేసరికి నిజం అనిపించింది. నువ్వు బాధించబడ్డావు కాబట్టి నిజం అన్నావు. బాధ లేకపోతే తుడి చేసుకుంటావు. ఒక రకం ఇది సత్యమే, అది సత్యమే. ఈ సత్యం అనుకుంటే ఉంది, లేకపోతే లేదు. యద్భావం తత్వం. ఆ సత్యం అనుకోవడంతో సంబంధం లేకుండా ఎప్పుడు శాశ్వత సత్యంగా ఉంది. పైగా అక్కడ ఏమన్నాడు? అదే ఉంది ఇంకేది లేదు, అదే ఉంది ఇంకేది లేదు. అప్పుడు ఏంటిది? ఇంకేదో ఉందనేది భ్రాంతి అనేది తేలిపోయిందిగా. వేరే నిర్వచనం అక్కర్ల మీకు. మాయ అంటే లేనిదని కాదు,
మీరు అజ్ఞానంలో మీరు పెట్టుకున్నటువంటి సంస్కారాలు బట్టి మిమ్మల్ని బాధిస్తూ ఉన్నటువంటి అనుభవం మీకు సత్యమే, తాత్కాలిక సత్యం, అజ్ఞానంలో పెట్టుకున్న సత్యం. తెలియక నడిచేంత వరకు ఇది సత్యంగానే నడిచింది. కర్మ ఫలితం కూడా సత్యమే. మందేసుకుంటే రోగం తగ్గడం సత్యమే. వృద్ధాప్య రాశి ఎప్పటికప్పుడు ఆయుష్య తీరి శరీరం వెళ్ళిపోవడం సత్యమే. పునర్జన్మ సత్యమే. కానీ పరబ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ లేవంటున్నాం, జన్మ మరణాలు లేవంటున్నాం. ఉన్నాయా లేవా జన్మ మరణాలు? కొందరికి ఉన్నాయి, కొందరికి లేవా? అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఉన్నాయనే భ్రాంతి ఉంది, జ్ఞానులకి భ్రాంతి లేకపోతే లేదు. అక్కడ మెలికుంది. ఆ మెలికకి మాయ అని పేరు పెట్టి అంతేకేలేదు. మాయ అంటే లేనిదని కాదు, లేకనే ఉన్నట్టు తోచిందని కాదు. సత్యంతో పోలిస్తే లేకనే ఉన్నట్టు తోచింది. ఒక కారణాన్ని నువ్వు పెట్టుకుంటే ఆ కారణానికి కారణ శరీరంగా ఉన్నప్పుడు ఒక అనుభవానికి ఇదంతా వచ్చింది. నువ్వు కారణం సున్నా చేసుకో, ఇది రాదు. ఈ చేతిలో ఉంది. మనసు ఎంత మారలా, ఎన్ని జన్మకి కొంచెం మారిందా లేదా? చిన్నప్పుడు అసలు ఫోటో క్లాస్ నాలెడ్జ్ లేదు, ఇప్పుడు డిగ్రీ నాలెడ్జ్ ఉంది. మనసు మారిందా? మనసు మారిందంటే అందులో ఉన్న జ్ఞానము అజ్ఞానము విషయాలు వాసనలు అన్ని మారాయిగా. చిన్నప్పుడు నీకు జీవితమే తెలియదు, ఇప్పుడు మనం అంతా అనుభవజ్ఞులు అయ్యాం. అప్పుడు లేని ఇప్పుడు వచ్చిందంటే ఇది మార్పు ఉన్నట్టేగా. కొంత మార్పు ఏంటి? తీసేస్తే మొత్తం పోయేది కూడా. మారుతోందంటే అర్థం ఏంటి? తీసేస్తే మొత్తం పోయేది కూడా. ఎలా తీయాలి? అదుగు విద్యని నేర్చుకొని ఇది అవిద్య సంబంధము, ఇది బంధము, ఇది మోక్షము, ఇది బాధ, ఇది దుఃఖము, నిజానికి తెలియదు, దీనివల్లే ఉంది, ఇది భ్రాంతిలో ఉంది, నేను దీని పక్కన ఉన్నాను, ఇదే నిజం అనుకున్నాను, నేను ఇది కాదు, నేను అదే ఉన్నాను, నేను అదే ఉన్నానని ఇక్కడ గట్టిగా ఉండాలి. ఇది నేను అనేదాన్ని సాధన చేస్తాను. అక్కడ వచ్చింది పరిష్కారం. ఆ పైదాకా తీసుకెళ్లి మూఢాత్మని తత్వశివాక్యంతో వాడిని ఆ స్వరూపంలో ఎప్పుడైతే పెట్టాడో ఇక అప్పుడు మూఢుడు లేడు. ద్వైతం ఉన్నంత వరకు మూఢుడు ఉన్నాడు. అద్వైతం సిద్ధించేసరికి మూఢాత్మ లేదు. ఇక పరబ్రహ్మమే, సర్వాత్మమే ఉంది, సర్వాత్మమే ఉన్నది. నిత్యశుద్ధ పరమాత్మ వస్తువే తాను అందుకు తాను అంటే మీకు అర్థం కావాలని చెప్పా. నేను తాను రెండున్నాయి. నేను అంటే అఖండ జ్ఞానం, ద్వైత జ్ఞానం. తాను అంటే ఖండ జ్ఞానం, నేను అంటే. తాను అంటే అఖండ జ్ఞానం. నేనులో కొంత అజ్ఞానం ఉంది, శరీరం నేను ఉంది, ఇంకా చాలా చాలా. తానులో అదేం లేదు. నేను తాను ఎప్పుడు ఒకటయింది? పాశ్చాత్యంలో శరీరం నేను, పంచకోశాలు నేను, అప్పుడు అవస్థలు ఉన్నాయి అనేది వదిలిపెట్టినప్పుడు, నేనుని శుద్ధంగా సాక్షిగా ప్రత్యేగాత్మగా విలక్షణంగా చేసినప్పుడు అటువంటి నేను తాను ఒకటి. అటువంటి నేను దాకా శిష్యుడు రావాలి. ఆ శిష్యుని త్వం, నీవు అని సంబోధిస్తాడు. అది అని ఆయన చెప్తున్నాడు నీ లక్ష్యాన్ని. కానీ లక్ష్య రూపుడు అయ్యే ఉన్నాడు. త్వం రూపంగా ఉండి నువ్వు నేనంటున్నాడు, తద్రూపంగా ఉండి సాక్షాత్ పరపరమగా ఉన్నాడు, అసిరూపంగా ఉండి నువ్వు అదే అని చెప్తాడు. గురువు మూడై ఉన్నాడు. త్వంపద లక్ష్యార్థంగా ఉన్నాడు. వాచ్యార్థం విడిస్తే తొమ్మేదో అదిగా ఉన్నాడు. తత్పద లక్ష్యార్థంగా ఉన్నాడు. స్వరూప లక్షణంలో ఉన్నాడు. అసిపద లక్ష్యార్థంగా ఉన్నాడు. అందుకే నువ్వు అదే అంటాడు. రెండూ తానైన వాడే గురువు. అదైన వాడు నీకేమో మేలు చేయడు, ఇదైన వాడు వాడే కాలేదు, వాడు మేలు చేయడు. అది ఇది రెండైన వాడే గురువు. అంటే త్వమ్ము తత్వం రెండైన వాడే గురువు. గురువు ఎప్పుడయ్యాడు? రెండు అయ్యి కూడా రెండు సమానమైన వాడు, అసిపదంతో అభేదమైన వాడు గురువు. అందుకే తత్వమస్యాది లక్ష్యం అని ఆ బ్రహ్మానంద శ్లోకంలో చెప్పడం. తత్వమస్యాది లక్ష్యం అంటే ప్రబోధ చేస్తున్నాడు, తత్పద లక్ష్యార్థంగా ఉన్నాడు. ఆ లక్ష్యాన్ని వివరంగా తన స్వానుభవం నుంచి నీకు చెప్తున్నాడు. దాని శ్రవణ మరణ నిధి చేసి చేయమంటున్నాడు. పాశ్చార్థం విడవమంటున్నాడు, లక్ష్యార్థం పట్టుకోమంటున్నాడు. ఉపదేశపూర్వకంగా చెప్తున్నాడు. నా శక్తిని, నా ప్రజ్ఞని నీలో ప్రవేశపెడుతున్నాను.
నిన్ను నాలో మమేకం చేసుకుంటున్నాను. ఇన్ని చేసే గురువు అశుపనం. కాబట్టి విడివిడిగా ఉన్నాడు, కలిసి ఉన్నాడు. అది తత్వమస్యాది లక్ష్యం. ఎందుకు వివరిస్తున్నాం అంటే వాళ్ళ గురు పౌర్ణమి గురుతత్వం తెలియాలి. గురుపదేశం, ఉపదేశం. ఉపదేశం అంటే ఏంటి? ఆ స్వరూప జ్ఞానాన్ని నీ సమీపానికి తీసుకొచ్చి పెట్టడం. ఉప అంటే సమీపం, దేశం అంటే నీలో ఉన్న హృదయస్థానం. నీ హృదయస్థానానికి, నీ అనుభవానికి దగ్గరగా తీసుకొచ్చి పెట్టడమే ఉపదేశం. ఎవడు చేయగలడు? మీలా ఉన్నవాడా? వాడు కాలేడు. వాడేం చేస్తాడు? అయ్యున్నవాడా? వాడు ఎప్పుడు అదే దిగిరాడు. మీలా ఉండాలి, అయ్యి ఉండాలి, అటు ఇటు ఉండాలి, రెండు చైతన్యాలు కాపాడుకోవాలి. ఇక్కడేమో మీతో సంపర్కం చేయాలి, ఇక్కడ మిమ్మల్ని కలుపుకోవాలి, అక్కడ తానై ఉండాలి, నాలో కలిశాక మీరు ఉండాలి. అయి ఉంటే అప్పుడు ఏమైంది? తత్తు దూరంగా ఉంది, కాస్త పోయింది. ద్వైతం కాస్త పోయింది. ద్వైతం ఉన్నంత వరకు పరోక్షం, ద్వైతం పోగానే అపరోక్షం. రెండు ఉన్నంత వరకు దూరం. అది ఒకటైపోయిన తర్వాత ఇది లేదు. దగ్గరగా ఉంటే ఇంకా ఇది దగ్గర కూడా కాదు, నువ్వు అదే అయిపోయావు. అది లేదు, ఇది లేదు, మరి ఏమనాలి? ఈ అంటే ఏంటి? అయం. ఈ అంటే అయం సంస్కృతం. కాబట్టి ఏమన్నావు? ఆ తత్వమసి వాక్యార్థ లక్ష్యం నీ స్వరూపంలో ఎప్పుడైతే చేరి నిత్య శుద్ధముక్త స్వరూపంగా ఉన్నావు, అప్పుడు అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మ. ఈ ఒక్క వాక్యం అద్వైతం కరెక్ట్ గా చెప్తుంది. నువ్వు అదే నేను ఇదే అంటే రెండున్నాయి, ఒకటి అయింది అన్నట్టుగా ఉంది. కానీ రెండోది లేదు, ఒకటి అన్నట్టు లేదు. అయం ఆత్మ బ్రహ్మలో మాత్రం ఈ ఆత్మే బ్రహ్మలో అంటే ఇది అది అనే మాట ఎత్తేసాడు. కాబట్టి కరెక్ట్ అయిన అద్వైతంగా అయమాత్మ బ్రహ్మలో వస్తుంది. అయితే అయమాత్మ బ్రహ్మైన వాడు అయమాత్మ బ్రహ్మ, గీమాత్మ బ్రహ్మ అనడు. ఎందుకంటే అక్కడ మౌనం అయిపోతాడు, విదేహముక్తుడు అయి ఉంటాడు. అద్వైతం సిద్ధిస్తుంది, ఇంద్రియాలు ఉండవు. ఒకవేళ ఇంద్రియంతో చెప్పాలన్నా అనుభవాన్ని ఇంద్రియంతో చెప్పడానికి ఆ ఇంద్రియానికి సామర్థ్యం లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. చెప్పాలంటే వాక్కు కావాలి. నీ స్వానుభవం అయమాత్మ బ్రహ్మ అనే అపరోక్షానుభూతిని చెప్పడానికి ఈ వాక్కుకి మాటలు కుదరవు. ఈ మనసు ఊహించి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఈ వాక్కు మనసు లేనప్పుడు ఆ అనుభవం వచ్చింది. ఆ అనుభవాన్ని వాక్కు మనసు చూడలేదు, అందుకే అవి చెప్పలేదు. అది నివర్తంతే అంటే వెనుతిరిగి వెళ్తాయని ఒక అర్థం కాదు, లయం అయిపోతాయని ఒక అర్థం. వాక్కు మనసు లయం అయిపోతాయి, చెప్పలే. ఇది వరకు పని చేస్తున్నాయి, వర్తన చేస్తున్నాయి. నివర్తంత అంటే పని చేయటం మానేసి లయం అయిపోయి. అది అయమాత్మ బ్రహ్మ. ఈ పై విషయంనే ధృవీకరించు. నిత్యశుద్ధ పరమాత్మ వస్తువే తానను బుద్ధి. ఆ లక్ష్యాన్ని మీ మీద అప్లై చేయాలి. తాననే బుద్ధి అంటే మీ మీద అప్లై చేయాలి. అమృత రూపముకు పరమానందమును కలుగజేస్తుంది. అది అమృతం అంటే చావు పుట్టుకలేదు. అమృతం అంటే దేవతలు తాగే అమృతం కాదు. మృతము కానిది అమృతం. మృతం అంటే చనిపోవడం. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశీ ఇత్యాది ఉపనిషద్ వాక్యాలు ప్రమాణం. అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమయ్యాను అనే మంత్రం. మంత్రం అనగా ఏమైంది? నువ్వు ఏది మననం చేస్తావు నువ్వు అది అయిపోతావు. అదే మంత్రం. అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ అనగానే ఆ మంత్రం ఏం చేసింది తెలుసా? ఆ మంత్రం ఏం చేసింది? నేను బ్రహ్మగా కూర్చో. మరణాత్ రాయితే ఇది మంత్ర. ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి గురుమాల మహామంత్రాన్ని గురువు ఎప్పుడైతే శిష్యులు ఉపదేశించాడో దాన్ని మననం చేస్తే భ్రమర కీటక న్యాయంగా కీటకం ఆ జంకారనాదంతో భ్రమరమయ్యి కీటకం అనేటువంటి స్థితి పోయి భ్రమరం అనేటువంటి స్థితితో పైకి ఎగిరిపోయిందో, ఉత్తీర్ణమైందో, ఉత్తమమైందో, అలాగా ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మననం చేయగా
త్వం అనేటువంటి కీటకంగా ఉన్న శిష్యుడు తద్రూపుడైనటువంటి పరబ్రహ్మగా భ్రమరంగా మారుతాడు. ఇదే ఆ మంత్రం యొక్క గొప్పతనం. ఈ మంత్రం మామూలుగా అంటే కాదు, పుస్తకంలో చదివితే కాదు. గురూపదిష్ట మార్గంలో గురు పౌర్ణమి రోజున గురువు శిష్యుడు మాత్రమే ఉండి ఇతరులు చూడకుండా ఉండటం కోసం ఆ పైన దుప్పటి కప్పి నువ్వు అన్య విషయాల మీదకి పోకుండా శ్రద్ధతో గురుపాదం నువ్వు స్పర్శిస్తూ, నీ మస్తకం గురువు స్పర్శిస్తూ, నీ చెవులో ఏకాంతంగా రహస్యంగా గురువు తన శక్తితో ఆ లక్ష్యాన్ని నీ సమీపానికి తీసుకొస్తూ నీకు లక్ష్య సిద్ధి కోసం ఇచ్చేటువంటి మంత్రం మననం చేయగా నువ్వు అదిగా చేసేటువంటి మంత్రం యొక్క గొప్పతనం అక్కడ ఉంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి మంత్రో అయం. అయం అంటే అన్నాం ఈ అయం చిత్తబంధం అయం అని. అది ఇదే ఇది అది ఇది రెండు లేకుండా ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు చిత్త శాంతి వస్తుంది, చిత్త భ్రమ పోతుంది, అదంతా వినాశనం అవుతుంది. అసలు చిత్తం అనేది విలయం అయిపోతుంది. లేకుండా ఆ చిత్తవృత్తులే జీవుడిగా వ్యాపారం పెట్టి అటువంటి చిత్తం లేకుండా, చిత్తము పరిమిత జ్ఞానం వల్ల అది చిత్తము. ఆ పరిమిత జ్ఞాన సంస్కారాలు గుణాలు పోగానే అది చిత్ స్వరూపం. పరిమితమైన వాసనతో కూడింది చిత్తము, దాంట్లో వృత్తులు వస్తాయి. అది ఎప్పుడైతే ఆ వృత్తులకి హేతువైన కారణం నశించిందో, వాసన క్షయమైందో, ఆ వృత్తి రూప జ్ఞానంలో రజోగుణం ఇమిడి ఉందో, అవన్నీ ఎప్పుడైతే లేకుండా పోయినాయి, ఆ చిత్తం యొక్క పరిమితత్వాన్ని కోల్పోయి అది చైతన్యంగా శాశ్వతంగా చిద్రూపం. అందుకని వాడు ఏమంటున్నాడు ఇక్కడ, చిత్తబంధం వినాశయే. ఆ చిత్తము చిత్తవృత్తుల చేత ఏ బంధం అయితే అది నశిస్తుంది. అని ఎందుకు పెట్టాడు? వినాశనం అంటే నాశనం అయి మళ్ళీ తిరిగి రాదు అని. కొన్ని నాశనం అయి మళ్ళీ వెనక్కి వస్తాయి. ఒక వస్తువు రూపంలో నాశనమై ఇంకో వస్తువు రూపంలో ఉత్పత్తి అవుతుంది. ఈ చిత్తం అనేది లేదు కాబట్టి, విషయవాసంలో యద్భావం తద్భూతి కాబట్టి, మీరు అభావంలో ఉంటే అది ఏమీ లేకుండా పోతుంది కాబట్టి, ఇది పోవడం అంటే నిజంగా పోవడమే కానీ మళ్ళీ రాదు. అందుకని వినాశయే. ఓకే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురు చరణారవిందాస్తు.